లాస్ట్కి ఈ సంకీర్తన అందరం పాడదాం. నేను పాడిన కాదు, మీరందరూ పాడినట్లు అందరూ ఒక్కొక్కసారి పాడతారు, లేదా మూడు మూడు సార్లు పాడదాం. జయ రాధా మాధవ కుంజ విహారీ రాధా మాధవ కుంజ రాధా మాధవ కుంజ విహారీ రాధా गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा
संकीर्तन की ओम नमो भगवते वासुदेवाय 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये Reading from Srimad Bhagavad Gita as it is. Bhagavad Gita యథాతథమన్న గ్రంథం చదువుతున్నాము. శ్లోకము 18వ అధ్యాయము శ్లోకము 65. తెలుసా ఎవరికైనా ఈ శ్లోకం ఏంటో? 66వ శ్లోకము. ఈ రెండు చరమ శ్లోకాలు అంటారు. ఇంకా ఒక శ్లోకం చెప్పుకోవాలి భగవద్గీతలో. చరమ శ్లోకము అంతిమ శ్లోకం ఏంటి అంటే 66వ శ్లోకం, సర్వధర్మాను పరిత్యజ్య శ్లోకం. దానికన్నా ముందు ఉన్నది కూడా చరమ శ్లోకం లేదా ఇంపార్టెంట్ శ్లోకం అంటారు. ఓకే, ఈ రెండు శ్లోకాలని మనం ఈరోజు టచ్ చేద్దాం. ఓకే, ఫీల్ కంఫర్టబుల్. ఎవరైనా మంచిగా కంఫర్టబుల్గా కూర్చోండి. సో బాత్రూమ్ వెళ్ళండి, బాత్రూమ్ మంచిగా తాగండి, రిలాక్స్ కండి. మీ ఇల్లు అనుకోండి, కృష్ణుడు ప్రెజెన్స్ ఉన్నప్పుడు ప్రశాంతంగా వినండి, శ్రద్ధగా వినండి. ఏమి ఎంగ్లైట్ పడాలి. ఓకే, సో ఆ యొక్క 65వ శ్లోకం, 18వ అధ్యాయము 65వ శ్లోకం. సో భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. తెలుసు కదా మీ అందరికీ. మన భగవద్గీత గురించి మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. 700 శ్లోకాలు ఉంటాయి, 18 అధ్యాయాలు ఉంటాయి. సో దీన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి 6 అధ్యాయాలు, మధ్య 6 అధ్యాయాలు, చివరి 6 అధ్యాయాలుగా చెప్పారు. మొదటి 6 అధ్యాయాన్ని కర్మయోగం గురించి చెప్తుంది, లేదా నిష్కామ కర్మయోగం గురించి చెప్తుంది. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చెప్తుంది. మధ్య 6 అధ్యాయాలు ఏం చెప్తుంది? కర్మయోగము, జ్ఞానయోగము. మధ్యలో ఏముంటుంది? మధ్యలో ఏముంటాయి? ఇంకేం మిగిలింది? కర్మయోగము, జ్ఞానయోగం అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఏం యోగాలు ఉంటాయి ఇంకా భగవద్గీతలో? మనం చేస్తుంది ఇప్పుడు ఏంటిది? భక్తి యోగము. శ్రవణం కీర్తనం అంటే భక్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ గౌర భగవంతుడికి జై. హరే కృష్ణ. సో భగవంతుడి గురించి వింటే, విష్ణువు గురించి వింటే అది భక్తి అంటారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు స్వయంగా భగవంతుడే చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం కాబట్టి అది సాక్షాత్ భక్తి అన్నమాట. సో ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగము మొదటి 6 అధ్యాయాలను చెప్పుకున్నాము, లేదా నిష్కామ కర్మయోగం గురించి చెప్పాము. అది నిష్కామ కర్మయోగం అంటే కర్మ ఎలాంటి కోరికలు లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా ఎలా చేస్తే మనం బంధనం కాకుండా, బంధించబడకుండా ఉంటామని మొదటి 6 అధ్యాయాలు చెప్పారు. నెక్స్ట్ అలా నిష్కామ కర్మ చేయటం వల్ల, ఏం ఫలితాన్ని ఆశించకుండా చేయటం వల్ల మనకు ఒక ఫలితం వస్తుంది. ఏంటి ఆ ఫలితం అంటే? ఆత్మ జ్ఞానం వస్తుంది అనమాట. ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇంకా జ్ఞాన మార్గాల్లోకి అడుగు పెట్టగలుగుతాం. అంతఃకరణ అనేది శుద్ధి జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క జ్ఞాన మార్గాల్ని పాటించాలంటే మరి 7 ఉన్నాయంటే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, లాస్ట్ చివరి 5 అధ్యాయాలు జ్ఞానయోగాన్ని చెప్తున్నాయి. మరి సారాంశం ఏంటంటే, ఈ కర్మ మార్గంలో పయనించినా సరే సంపూర్ణంగా భగవంతుని తెలుసుకోలేము,
ఈ యొక్క జ్ఞాన మార్గంలో ఈ యొక్క కర్మ మార్గం అదేవిధంగా జ్ఞాన మార్గంలో పయనించినా సరే సంపూర్ణంగా భగవంతుడిని తెలుసుకోలేము. భగవంతుడు మనకి ప్రకటితం కాదు. నరేంద్ర మోడీ రమ్మంటే వస్తాడా? నేను పిలిస్తే రాడు. పిలిస్తే వాళ్ళు ఇస్తే కలెక్టరేట్ నుంచి పిలిస్తే వస్తాడు. ఇక్కడ పెద్ద ఇది జరిగిందంటే ఊరికి వస్తాడు. తెల్లవారుసరికి ఇన్నే ఉంటాడు. సో పిలిచేవాళ్ళు కాబట్టి భక్తులు పిలిస్తే వస్తాడు భగవంతుడు. జ్ఞాని పిలిచినా సరే కర్మయోగి పిలిచినా రాడు. సో ఆ విధంగా భగవంతుడే చెప్పారు, భక్త్యామాం అభిజానాతి యావాన్ ఇచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా వశతే తరంతరం. ప్రహ్లాదుడు పిలిచిండు వచ్చిందన్నమాట. సో కాబట్టి భక్తి అనేది సారాంశం అన్నమాట. భక్త్యామాం అభిజానాతి, భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలుగుతారు ఉన్నది ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా. సో కాబట్టి కర్మ మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా పయనించినప్పుడు భగవంతుడు పాక్షికంగా అర్థమవుతాడు. అంటే దూరం నుంచి ఏదైనా ట్రైన్ వస్తుంది అనుకోండి, ఏమొస్తుందంటే ఏదో వస్తుంది బస్సు వస్తుందో లారీ వస్తుందో ట్రైన్ వస్తుందో సమ్ లైట్ ఉంది అనుసా ఏముందంటే ఏదో వస్తుంది, వెహికల్ వస్తుందని చెప్పొచ్చు. సో కానీ ఫలాంది వస్తుందని చెప్పలేము. దాంట్లో మరి ఎవరు వస్తున్నారో కూడా చెప్పలేము. సో దాన్ని ప్రభుపాద వారు 3:28 చెప్పారు. సూర్యరశ్మి అంటే సూర్య కిరణాలు పొద్దున్నే పడతాయి కదా, సూర్యరశ్మి, సూర్యగోళము, అదేవిధంగా సూర్యుడు స్వయంగా. సో కాబట్టి కర్మ మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా పోతే, ముఖ్యంగా జ్ఞాన మార్గం ద్వారా పోతే మనం బ్రహ్మజ్యోతి వరకు అర్థం చేసుకుంటాం. బ్రహ్మజ్యోతి అని విన్నారు మీరంతా? చాలామంది ఏమైపోతారంటే బ్రహ్మంలో ఐక్యమైపోతామండి, బ్రహ్మజ్యోతిలో కలుస్తామంటారు. అదే పరమసత్యం అనుకుంటారు. దానికన్నా ఇంకా సూర్యరశ్మి కన్నా కూడా ఇంకా గొప్పది ఉంది. ఏముంది? సూర్యగోళం ఉంది. దానికన్నా గొప్ప సూర్యగోళం లేకుండా సూర్యరశ్మి ఉందా? లేదు. సో ఆ యొక్క బ్రహ్మజ్యోతికి ఆధారం పరమాత్మ. ఓకే, బ్రహ్మజ్యోతి కన్నా. సో యోగ మార్గం ద్వారా పోయినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, యోగ మార్గం ద్వారా పోయినట్లయితే ఒకరు పరమాత్మ వరకు సాక్షాత్కారం చేసుకోవచ్చు. కానీ భక్తి మార్గం ద్వారా పయనించినట్లయితే భగవంతుని సాక్షాత్కారం చేసుకోవచ్చు. మరి ఎవరు ఆ భగవంతుడు? ఎవరు భగవంతుడని ఎవరిని అనాలి? ఓకే, విద్యావంతుడని ఎవరిని అనాలి? వీణామాతాని అనాలి. ఎందుకు? ఆమె దగ్గర విద్య ఉంది కాబట్టి విద్యావంతుడు. ధనవంతుడని ఎవరు అనాలి? ధనం ఉన్నవాడిని ధనవంతుడు అన్నాడు, విద్య ఉన్నవాడిని విద్యావంతుడు. మరి భగవంతుడని ఎవరిని అనాలి? భగ ఉన్నవాడిని భగవంతుడు అంటాం, ధనం ఉన్నవాడిని ధనవంతుడు, విద్య ఉన్నవాడిని విద్యావంతుడు అంటాం. అందులోనే ఉంది సంస్కృత మీనింగ్, అందులో ఉంది కదా. భగ అంటే ఆపులెన్సెస్, భగ అంటే విభూతులు, భగ అంటే ఐశ్వర్యాలు, భగ అంటే శక్తులు, ప్రత్యేక శక్తులు, ప్రత్యేక విభూతులు, అపులెన్స్ ఉన్నవాడిని భగ అంటాం. షడైశ్వర్య పూర్ణ, 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న వ్యక్తిని భగవంతుడు అంటారు. ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు. కానీ ఒక్కోసారి గురువులను కూడా సంబోధించేటప్పుడు భగవాన్ అని, లేదా బ్రహ్మ లాంటి వాళ్ళని, శివుడు లాంటి వాళ్ళని, నారదముని లాంటి వాళ్ళని, వ్యాసుడు లాంటి వాళ్ళని, ఒక్కోసారి శ్రీమద్ భాగవతం విదురుని కూడా భగవాన్ అని సంబోధించింది. అక్కడ మన మైత్రేయుడు విదురుడు అడుగుతున్నాడు, మైత్రేయుడు చెప్తున్నాడు. అంటే ఆయన గురు రూపంలో గురువుగా వ్యాసాసం చెప్తున్నాడు కాబట్టి విదురుడికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు కాబట్టి విదురుడు కూడా మహాభక్తుడు ఆయన మళ్ళీ. సో ఆ విధంగా భక్తుల మధ్య సంపాదన. సో కాబట్టి ప్రహ్లాదుడు భక్తుడు, నారదముడు కూడా శుద్ధ భక్తుడు, గురువు. కానీ ఆయన కూడా భగవంతుడు. ఎంతమంది అలాంటి భగవంతుడు ఎవరైనా ఉన్నా కూడా, కానీ ఎవరు కూడా కృష్ణుడితో సమానం కాదు, లేదా భగవంతుడితో సమానం కాదు, ఆది భగవంతుడు. సో అలాంటి భగవంతుడు ఎవరంటే నారాయణుని కూడా భగవంతుడు అంటారు. అంతేనా కదా? అందరూ ఒప్పుకుంటారు, ఇంతవరకు ఒప్పుకుంటారు, తర్వాతనే ప్రాబ్లం అనమాట. ఇంతవరకు కొంత భారతీయులందరికీ అర్థమవుతుంది నారాయణ భగవంతుడు. ఎందుకంటే చేతిలో చక్రం ఉంది, కదిలిస్తే అటు ఇటు దిగుతే తాడు తీస్తా అంటున్నాడు, శంకు చక్రాలు పట్టుకుంటాడు. కాబట్టి కృష్ణుడు కూడా అవసరమైతే పట్టుకుంటాడు, అంటే వస్తుంది. అది అవసరం లేనప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. శిశుపాలని వధించాలంటే ఇట్లా అంటే అది వస్తుంది, తర్వాత అది పోతుంది. సో కాబట్టి కృష్ణుడికి ఆ నారాయణ కన్నా 4 ఎక్కువ లక్షణాలు ఉన్నాయన్నమాట. కృష్ణుడికి 64 లక్షణాలు ఉంటాయి, నారాయణుడికి 60 లక్షణాలే ఉంటాయి, శివుడికి 55 లక్షణాలే ఉంటాయి. బ్రహ్మకి లేదా మనలాంటి జీవులకి పర్ఫెక్షన్లో బ్రహ్మస్థాయి చేరుకున్నట్లయితే లేదా బ్రహ్మకి 50 లక్షణాలు ఉంటాయి. మనందరికీ ఇంకా తక్కువ ఉంటాయి మన జీవులందరికీ. సో ఎవరైనా బ్రహ్మ కావచ్చు, కానీ ఎవడూ శివుడు కాలేడు, ఎవడూ విష్ణువు నారాయణ కాలేడు. ఇంకా కృష్ణుడు అనే మాట లేదు. ఆ నారాయణే విష్ణువుని, నారాయణ ఎప్పుడైనా భగవంతుడు అనొచ్చు, కృష్ణుడు అని కూడా. కృష్ణుడు ఆ విధంగా వస్తాడు. ఆయన వ్యక్తి ఒక్కడే.
దాన్ని ప్రభుపాలను అడిగారు, మరి విష్ణువుకి కృష్ణుడికి తేడా ఏంటి అని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆయన ఏం చెప్పారంటే ఒక జడ్జి ఎగ్జాంపుల్ చెప్పారు. జడ్జి మనం కోర్టులో పోయినాం అనుకోండి, ఏమనాలి? ఓ మై లార్డ్ అనాలి. రెండో ఏం మాట్లాడటానికి లేదు, ఓ మై లార్డ్. ఇంట్లోకి వస్తే ఏ నాన్న అనొచ్చు, తాత అనొచ్చు, ఎక్కి కూర్చోవచ్చు. సో ఒక ఆయన జడ్జి గారిని కలవటానికి వెళ్ళారు ఇంటికి. అడిగితే చెప్పారు హాఫ్ అన్ అవర్ బిజీ ఉన్నారు, హాఫ్ అన్ అవర్ ఆగండి అన్నారు. హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇంకా బిజీ ఉన్నారని అంటారు. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అడిగితే ఇంకా బిజీ ఉన్నారు. సో అసలు ఏం చేస్తున్నాను నేను చూద్దాం, కిటికీలోంచి చూస్తామండి. సో ఆయన ఏం చేస్తున్నాడు, సో ఆయన తాత కాబట్టి వాళ్ళ మనవడు గుర్రంలాగా ఎక్కి పైకి ఎక్కిండు. సో మనవడు ఎక్కిండు, ఈయనేమో చెల్చెల్ గుర్రం అనమాట. గుర్రం నడుస్తున్నాడు అనమాట, ఆయన గుర్రము మనవడు ఎక్కి పోతున్నాడు అనమాట. సో కాబట్టి అక్కడ భగవంతుడు అక్కడ ఆ తాతగారు ఆ జడ్జి గారు ఏమైపోయాడు, పిల్లవాడి గుర్రం అయిపోయి ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏంటి, కృష్ణుడు మీ పిల్లోడై వస్తాడు, మీ స్నేహితుడై వస్తాడు. కానీ వైకుంఠంలో నారాయణుగా విష్ణువుగా ఏంటి, ఆయన మాస్టరు, మనం సర్వెంట్. ఇంకా రెండో మాట లేదు, మాస్టర్ సర్వెంట్. జడ్జి గారు ఏంటి, మాస్టరు, మనం సర్వెంట్. సో కాబట్టి భగవంతుడితోటి ఇక్కడ నారాయణతోటి విష్ణుతోటి యజమాని సేవకుడి వరకు మాత్రమే ఉంటుంది రిలేషన్. కానీ కృష్ణుడితో ఏంటి, మనం సాఖ్యరసము ఇంకా ఉన్నతంగా స్నేహితం చేయవచ్చు. అదేవిధంగా వాత్సల్య రసము అంటే తల్లిదండ్రులుగా భావించవచ్చు కృష్ణుడికి కూడా మనం. అదేవిధంగా ప్రేమ, మాధుర్య భావన. సో కాబట్టి 5 రకాల సంబంధాల్లో శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్యరసము, మాధుర్యరసం అనేది సంపూర్ణంగా ఒక కృష్ణుడిలోనే అది పరిపూర్ణత ఉంటుంది అన్నమాట. మత్స్యావతారంతో మనం మాధుర్య రసం చేయగలుగుతామా? నరసింహస్వామితో మాధుర్య రసం కుదురుతుందా? లేకుంటే వాత్సల్య రసం కుదురుతుందా? నరసింహతో నువ్వు కూర్చొని పాలిస్తా అంటే కుదురుతుందా? నేను భోజనం పెడతా అంటే కూడా కుదురుతాను. అయ్యో ఓం నారాయణ ఆయనమా నువ్వు తిన్నాను. సో కాబట్టి సంపూర్ణమైనటువంటి అవతారం కృష్ణుడు అన్నమాట. సో అందుకే కృష్ణం వందే జగద్గురువు అంటాం. ఆయన గురువుగా కూడా వస్తారు, ఆది గురువు అంటారు, ఆది నారాయణుడు కూడా అంటారు. అందుకే ఆ నారాయణ చెప్పినప్పుడు ఏమంటారు, కృష్ణుడిని ఆది నారాయణ అంటారు. సో మరి ఆ 4 లక్షణాలు ఏంటి కృష్ణుడికి ఎక్స్ట్రా అంటే, వేణుమాధురి. మొదట ఆయనకి వేణు, ఇంకెవరికి ఉండదు, ఏ అవతారానికి కూడా ఉండదు. తర్వాత లీలామాధురి, ఆయన చేసినటువంటి లీలలు ఇంకెవరు చేయలేరు. మన ఇంటికి వస్తాడు, దొంగలించిపోతాడు. ఎవరిని వస్తాడు, భగవంతుడు మన ఇంటికి వస్తాడు. భగవంతుడు దొంగతనం చేయగలుగుతాడా? చేయలేదు. కానీ ఆయన చేసింది, ఆయన కూడా చేసి చూపించింది. సో వేణుమాధురి, లీలామాధురి. మూడోది ప్రేమ మాధురి, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, ఆ ప్రేమతో ఆకర్షిస్తాడు. గోపికలు ఎగ్జాంపుల్ అన్నమాట. బృందావనంలో ప్రతి ఒక్కరు గోప బాలు, గోపికలు అంతా కూడా. సో ప్రేమ మాధురి. తర్వాత రూపమాధురి, ఆయన యొక్క అందము, ఆయన యొక్క రూపము ఆకర్షిస్తూ ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరిని కూడా. సో ఈ విధంగా కృష్ణుల్లో ఈ 4 ఎక్స్ట్రా లక్షణాలు ఉంటాయన్నమాట. చెప్పండి అవి ఏంటో. మొదటిది ఏంటి నేను చెప్పింది, ఏమనాలి సంస్కృతంలో? మురళిని ఏమంటారు? మురళిని, మురళికి 3 పేర్లు ఉంటాయి. వేణువు, మురళి, దానికి 3 పేర్లు ఉంటాయి. వంశీ పెట్టుకుంటారా మీరు పేర్లు? వేణువు, మురళి, వంశీ. వంశీ అంటే అన్నిటికన్నా చిన్నది, వేణు అంటే 2వ కేటగిరీ, మురళి అంటే పెద్దదాన్ని మురళి అంటారు. సో మొదటిది వేణుమాధురి. రెండోది లీలామాధురి, ఆయన చేసిన లీలలు ఏ అవతారం చేయలేదన్నమాట. ఇంట్లోకి వచ్చి దొంగలించడం కుదరదు అనమాట ఎవరికి. ఏ అవతారం ఆ పని చేయలేదు. రాముడు వచ్చి దొంగలించలేదు, అదే నరసింహస్వామి వచ్చి దొంగలించాడు, ఇంకొక అవతారం వచ్చి చేయదు అనమాట. సో వేణుమాధురి, లీలామాధురి. మూడోది ప్రేమమాధురి. సో ఆయన ప్రేమించినట్లు ఈవెన్ శ్రీ సాంప్రదాయంలో మనకి ధనుర్మాసంలో ఎవరుంటారో ఆళ్వారు, గోదాదేవి ఏం చెప్తుంది, గోపికలు ఏ విధంగా కృష్ణుని ప్రేమించి కృష్ణుని పొందారో సేవించి ఆ విధంగా మనం పూజించాలి, సేవించాలని ఆమె అందరికి నేర్పుతుంది ఇప్పటికి కూడా. రేపు వస్తుంది నెక్స్ట్ మంత్ డిసెంబర్ 14 నుంచి 16 నుంచి సో జనవరి 16 వరకు ధనుర్మాసం అన్నమాట. సో కాబట్టి ఒకటోది ఏంటిది వేణుమాధురి, రెండోది లీలామాధురి, మూడోది ప్రేమమాధురి, నాలుగోది
ఆయన రూపం ఇంకొకరికి లేదు, ఆయన అందం ఎవరికి లేదు. సో ఆయన రూపమాధురి, ఆయన ఒక రూపం ఇంకెవరికి లేదు. ఆయన అందరినీ ఆకర్షిస్తాడు, సర్వాకర్షకుడు అంటాడు అనమాట. సో ఒకసారి ద్వారకలో కృష్ణుడు బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చి ఆ పిల్లర్స్ ఎంత 16,101 ఇల్లు ఉంటాయి కదా, 108. ఆ పిల్లర్లోంచి పిల్లర్లోకి వస్తే పిల్లర్లో ఎవరా ఈ అబ్బాయిని కృష్ణుడికి ఆకర్షించే విధంగా ఆయన వాటేసుకోవాలనుకుంటాడు. అంత అందంగా ఉంటాడు. కృష్ణుడు చూస్తే కృష్ణుడే మైమర్చిపోతాడు, మోహించబడతాడు, అంత బ్యూటిఫుల్గా ఉంటాడు. సో కాబట్టి కృష్ణుడు అంత బ్యూటిఫుల్గా ఉంటాడు కాబట్టి ఆయన రూపమాధురి అంటున్నాడు. ఈ 4 లక్షణాలు ఎక్స్ట్రా ఉంటాయి. సో అలాంటి కృష్ణుడు మనందరూ కూడా, సో మనమందరం అనుకుంటాము వైకుంఠంలో భగవంతుడికి 4 చేతులు ఉంటాయంటారు. ఆది భగవంతుడికి 4 చేతులు ఉండవు, 2 చేతులు ఉంటాయి. భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో అతి పరిపూర్ణమైనటువంటిది ఏంటంటే మానవ జన్మ. భగవంతుడికి ఎలాంటి రూపం ఉందో అలాంటి రూపాన్ని ఇచ్చారు మనకి. మన తండ్రి కొడుకు లాంటి రూపం తండ్రికి వస్తుందా, తండ్రి లాంటి రూపం కొడుకు వస్తుందా? సో కాబట్టి మన తండ్రి ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు లాంటి రూపం మనకు వచ్చింది, మన లాంటి రూపం కృష్ణుడికి లేదు. కృష్ణుడికి 2 చేతులు ఉన్నాయి కాబట్టి మనకు 2 చేతులు ఉన్నాయి. కాబట్టి మానవ జన్మ అనేది పర్ఫెక్షన్ అన్నమాట. అంటే సృష్టిలో, బ్రహ్మ సృష్టిలో ద పర్ఫెక్ట్ క్రియేషన్ ఏంటంటే లివింగ్ ఎంటిటీ మానవ జన్మ. సో కాబట్టి ఈ మానవ జన్మ వచ్చినప్పుడు ఏం చేయాలి? భగవంతుడిని తెలుసుకోవాలి. సో కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలంటే కర్మ, జ్ఞాన మార్గము, అదేవిధంగా ధ్యాన మార్గము, అదేవిధంగా భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో సో భక్తి ఎలా చేయాలో ఈ కంక్లూజన్లో చెప్తున్నారు. 18వ అధ్యాయము 65వ శ్లోకము చెప్పండి నాతోటి. మన్మనా భవ మద్భక్తో, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి సత్యం తే, మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే, ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎవరైనా ఒక చదవండి, ఒకరిద్దరు చదువుతారా? చదవండి. జస్ట్ శ్లోకం చదవండి, అందరు రిపీట్ చేస్తారు సేమ్. ఒక 2-3 చదవాలి అట్లా. శ్లోకం చదవండి. మన్మనా భవ మద్భక్తో, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి సత్యం తే, మామే వైశ్యసి సత్యం తే సత్యం తే ప్రతిజానే ప్రియో అసి మే, ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ మద్భక్తో, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి సత్యం తే, మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసి మే. ప్రతిజానే ప్రియోసి మే. వేరే వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళు చదువుతారు. ఇంకెవరైనా చదువుతారా? 65. చెప్పండి. మన్మన పుష్పవా భవ, మన్మన మన్మన శ్లోకం చదువు. మన్మనా భవ మద్భక్తో, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, నమస్కురు. మధ్యాజీ మాం నమస్కురు. మన్మనా భవ మధ్యక్తో, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మధ్యాజీ మాం నమస్కురు. మాయే వైశ్యసి సత్యం తే, మాయే వైశ్యసి సత్యం తే మామే వైశ్యసి సత్యం తే ప్రతిజావే ప్రియోపి మే, ప్రతిజానే ప్రియోసి మే. ఓకే, వేరే వాళ్ళకి మంచి ఛాన్స్. పర్లేదు. ఇంకా వేరే వాళ్ళు చదవాలి. మీరు చదవండి, మీరు ఒకసారి చదవండి. చదవండి. వదంతు వదంతు.
మన్మనా భవ మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసి మే ప్రతిజానే ప్రియోస్మి. ఓకే చాలండి, మనకి టైం. నేను చదువుతాను, అందరికి వినపడుతుంది మైక్లో. ఓకే. ప్రతిపదార్థ తాత్పర్య భాష్యములు శిల ప్రభుపాద ద్వారా జగద్గురు శిల ప్రభుపాదకి జై. మన్మనాః నన్ను స్మరిస్తూ నన్ను స్మరిస్తూ భవ భవ అగుము అగుము మద్భక్తః మద్భక్తః నా భక్తుడవు నా భక్తుడవు మధ్యాజీ మధ్యాజీ నన్ను పూజించువాడవు నన్ను పూజించువాడవు నన్ను పూజించేవాడవు నన్ను పూజించేవాడవు మాం మాం నాకు నాకు నమస్కురు నమస్కరు నమస్కరించుము నమస్కరించుము మాం మాం నన్ను నన్ను ఏవ ఏవ నిశ్చయముగా నిశ్చయముగా ఏషసి ఏషసి నీవు చేరుకుంటావు నీవు చేరుకుంటావు సత్యం సత్యం నిజంగా నిజంగా తే తే నీకు నీకు ప్రతిజానే ప్రతిజానే వాగ్దానము చేస్తున్నాను వాగ్దానం చేస్తున్నాను ప్రియ ప్రియః ప్రియమైన వాడవు ప్రియమైన వాడవు అసి అసి అయి ఉన్నావు అయి ఉన్నావు మే మే నాకు. నాకు చెప్పండి నాతోటి. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నన్నే స్మరించుము నా భక్తుడి అగుము నా భక్తుడవము నన్ను పూజించుము నన్ను పూజించుము నాకు నమస్కరించుము నాకు నమస్కరించుము ఆ విధంగా ఆ విధంగా నీవు తప్పక నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నన్ను చేరుకుంటావు. నీవు నాకు నీవు నాకు ప్రియమిత్రుడవు ప్రియమిత్రుడవు కనుక కనుక నీకు ఇది నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. నేను వాగ్దానం చేస్తున్నాను. కృష్ణ భగవంతుడు మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు సూత్రం దొరికిపోయింది. కృష్ణుడు చేరుకునే సూత్రం. సో మన్మన భవమద్ భక్తో మధ్యాది మాం నమస్కురు మామేవ సత్యంతే ప్రజాని ప్రియోస్మి అని కృష్ణుడు చెప్తున్నాడు. 4 విషయాలు చెప్పాడు కృష్ణుడు. నన్ను స్మరించండి, నా భక్తులు కండి, నన్ను పూజించండి, నన్ను నమస్కరించండి. చెప్పండి. స్మరించండి, స్మరించండి, భక్తులు కండి, భక్తులు కండి, పూజించండి, పూజించండి, నమస్కరించండి. నమస్కరించండి. స్మరించుట, స్మరించుట, భక్తులగుట, భక్తులగుట, పూజించుట, పూజించుట, నమస్కరించుట. నమస్కరించుట. స్మరించుట, స్మరించుట, భక్తులగుట, భక్తులగుట, పూజించుట, పూజించుట, నమస్కరించుట. నమస్కరించుట. కష్టమా? సో స్మరించడం ఎలా స్మరించాలి మరి? భగవన్ నామాన్ని మనం పలకటం ద్వారా. మనం ఏంటి సచిన్ టెండూల్కర్ ఇప్పుడు దాకా మన ఇంట్లో సచిన్ టెండూల్కర్ అని చెప్పలేదు కదా. గోవింద 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 అని చెప్తున్నావు, గోవింద నారాయణ అని చెప్తున్నా, కృష్ణ అని చెప్తున్నా. సచిన్ టెండూల్కర్ వచ్చిన కానీ 2 గంటల నుంచి ఒక్కసారి కూడా స్మరించాలి. కానీ కృష్ణుడిని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అలా సచిన్ టెండూల్కర్ని స్మరించే వాళ్ళు ఉన్నారు, హిరణ్యకశిపుని స్మరించే వాళ్ళు ఉన్నారు, జయలలితను స్మరించే వాళ్ళు ఉన్నారు, నరేంద్ర మోడీని స్మరించే వాళ్ళు ఉన్నారు. కోర్స్ నరేంద్ర మోడీ మనం కూడా స్మరించను. ఆయన ధర్మ మార్గంలో పోతున్నాడు కాబట్టి, పయనిస్తున్నాడు కాబట్టి, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మనం స్మరించాం. సో ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు వీళ్ళని చెప్పుకున్నాం. సో కాబట్టి పరమపిత అయినటువంటి కృష్ణుడు మనకు ఒక ఇండికేషన్ ఇచ్చారనమాట. ఆయన చేరుకోవటానికి ఈ 4 విషయాలు చేస్తే ఏం చేయాలంట? స్మరించుట, తర్వాత పూజించుట, భక్తుడవుట, తర్వాత మళ్ళీ చెప్పండి. మొదటి స్మరించుట, తర్వాత పూజించుట, భక్తుడవుట. సరే, భక్తుడవుట. మన్మన భవ మద్భక్తు. సో మస్ట్ స్మరించుట, భక్తుడవుట, పూజించుట, నమస్కరించుట. ఎవరు చెప్తారంటే చెప్పండి, మొదటి మీరు చెప్పండి. 4 ఏంటి? ఏం చేయాలి? అదే సూత్రం అంతే. మీరు చెప్పండి. కృష్ణుని చేరుకోవాలంటే ఏం చేయాలి? 4 స్మరించుట అంటే ఇలా, భక్తుడు ఏంటి ఇలా. నెక్స్ట్ పూజించుట. ఓకే, పూజించడం అంటే ఇలా. ఓకే, నెక్స్ట్ నమస్కరించుట. ఓకే, ఇలా స్మరించుట అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మన్మన భవ మద్భక్తో. భక్తుడు అవుట అంటే ఎట్లా పెడదాం? భక్తుడు కావటం అంటే ఎట్లా చూపించింది? మన్మన భవ మద్భక్తో. భక్తుడు అంటే ఇలా మధ్యాజి. పూజించడం అని ఎలా అన్నావు? నమస్కరించడం అని అన్నావు. మన్మన భవ మద్భక్తో. భక్తో అంటే
సో అంటే ఎప్పుడు నామం కాదు ఇప్పుడు నేను చూపించాను, ఇండికేషన్ చూపించాను మిమ్మల్ని. స్మరించు. స్మరించుట, తర్వాత పూజించడం అంటే ఎట్లా నవ విధాలుగా పూజించడం అంటే ఇలా పూజించడం. ఓకే, హారతి ఇట్లా మన్మన. ఓకే, మన్మన భవ మద్భక్తో మధ్యాజి. మధ్యాజి అంటే కూడా ఇదే వస్తుంది. మధ్యాజి అంటే ఒక చేతితో హారతి, మామూలు నమస్కారం. ఓకే, ఈ 4 చేస్తే మనకు బాగుంటుంది. సో ఇందులో ప్రభుపాదులు వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రభుపాదులు జగత్తుకి ఇదే ఇచ్చారు, మీరు ఈ 4 చేయండి, మీరు భగవద్ధామం వస్తారు, నేను నీకు మాటిస్తున్నాను, మీరు నేను మిమ్మల్ని తీసుకోవడానికి వచ్చానని చెప్పారు. అయితే 18వ అధ్యాయము 65వ శ్లోకం, ఆ చర్మ శ్లోకం సర్వధర్మాన్ని పరిచ్ఛేద ముందు శ్లోకం ఇది అనమాట. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్. ఓకే, దీనిలో ప్రభుపాదులు ఏం చెప్తున్నారో చూద్దాం. చాలా ఇంపార్టెంట్. దీనికి మళ్ళీ తగ్గకుండా ఉంటారా? మళ్ళీ ఇంత కమిట్మెంట్ ఉంటారా? మీరు విన్న వరకు కమిట్మెంట్గా చేస్తారా? ఈ 4 విషయాలు చిన్న విషయాలే చేయాలి, చేస్తామని చెప్పాలి. దయ ఆయన దయెత్తుండే, ఆయనే దయెత్తున్నాడు. తాడు పట్టుకోండి అమ్మ బాయిలు అయితే ఆయన మీ దయ ఉంటే పట్టుకుంటే నువ్వు పట్టుకో నీ శాయశక్తులు నువ్వు పట్టుకో, శాయశక్తిలో చేస్తానని చెప్పాలి. అది ఓకే, చెప్పండి. ఇందులో భాష్యం వివరణ ప్రభుపాదులు చెప్తున్నారు. రహస్యతమమైన జ్ఞానం ఏమిటంటే మనిషి శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడై అతడిని ఎల్లప్పుడూ స్మరిస్తూ అతని కొరకే పనిచేయాలి. అతడు వ్యవహారిక ధ్యానపరుడు కాకూడదు. సర్వదా శ్రీకృష్ణునే స్మరించే అవకాశం పొందేలాగా అతడు తన జీవితాన్ని మలుచుకోవాలి. తన దైనందిన కలాపాలన్నీ శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉండేటట్లుగా అతడు సర్వదా పనిచేయాలి. 24 గంటలు కేవలము శ్రీకృష్ణుని గురించి ఆలోచించే విధంగా తన జీవితాన్ని అతడు ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి విశుద్ధ కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు ఎవడైనా నిశ్చయంగా కృష్ణలోకానికి చేరుకొని అక్కడ ముఖాముఖి కృష్ణ సాంగత్యంలో నెలకొని ఉంటాడనేది భగవంతుని వాగ్దానము. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన కారణంగానే ఈ రహస్యమైనటువంటి జ్ఞానము అతనికి చెప్పబడింది. అర్జునుని మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కడు శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడై అర్జునుని లాగానే పూర్ణత్వాన్ని పొందుతాడు. మనస్సును శ్రీకృష్ణుని పైనే, అంటే 2 హస్తాలతో వేణువును పట్టుకొని, ఇది పాయింట్, నేను తగ్గకూడదని చెప్పేది, ఇంత లెవెల్ కన్నా తగ్గకూడదు. మనస్సును శ్రీకృష్ణుని పైనే, అంటే 2 హస్తాలతో వేణువును పట్టుకొని సుందరమైన ముఖముతో నీలమేఘ శరీరుడై కురులలో నెమలి పింఛము దాల్చిన రూపము పైనే మనిషి తన మనస్సును కేంద్రీకరించాలని ఈ పదాలు నొక్కి చెబుతున్నాయి. కూర్చోండి అమ్మా, తప్పలేదు, కూర్చోండి, కంఫర్టబుల్గా ఓకే మీ ఇష్టం. అదే ఎప్పుడైతే మీకు నొప్పులు వస్తే లేవండి, కాసేపు నిలబడి మళ్ళీ కూర్చోండి, మీ రిలాక్స్ అటు. సో కాబట్టి ఇక్కడ సీక్రెట్ చెప్తుంది అనమాట. మనస్సును శ్రీకృష్ణుని పైన, అంటే 2 హస్తాలతో వేణువును పట్టుకొని సుందరమైన ముఖముతో నీలమేఘ శరీరుడై కురులలో నెమలిపించం దాల్చిన రూపం పైన మనిషి తన మనస్సును కేంద్రీకరించాలని ఈ పదాలు నొక్కి చెబుతున్నాయి. శ్రీకృష్ణుని వర్ణనలు బ్రహ్మ సంహితలోనూ ఇతర సాహిత్యంలోనూ ఉన్నాయి. మనిషి తన మనస్సును ఆదిదేవుడైన శ్రీకృష్ణుని పైననే లగ్నము చేయాలి. భగవంతుని ఇతర రూపాల వైపుకు ధ్యానము మరలించకూడదు. విష్ణువు, నారాయణుడు, రాముడు, వరాహుడు వంటి ఎన్నో భగవద్ రూపాలు ఉన్నాయి. కానీ అర్జునుని ముందు ఉన్నట్టు రూపంపైనే భక్తుడు తన మనస్సును కేంద్రీకరించాలి. కృష్ణ రూపంపై మనస్సును నిలపడమే రహస్యతమమైన జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమిత్రుడైన కారణంగానే ఇది అతనికి వెల్లడి చేయబడింది. అర్థమైందా? శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచానికి ప్రజెంట్ చేశారు. సో మీరందరూ డౌట్స్ వస్తుంది అన్నమాట. మూకం కరోతి వాచాలం పంగుం రంగవైతేగిరం యత్కృపాతమహం వందే శ్రీ గురు. అయ్యో మీరు కృష్ణుడిని పూజిస్తారు, ఇస్కాన్ వాళ్ళు రాముడిని పూజించరా, నరసింహస్వామిని పూజించరా? ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు? కృష్ణుడినే పూజించాలి. అది రహస్యమైన జ్ఞానం కాదు, రహస్యతమమైనటువంటి, కాన్ఫిడెన్షియల్, మోర్ కాన్ఫిడెన్షియల్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అని చెప్తున్నారు. రహస్యతమమైనటువంటి జ్ఞానం. రహస్యతమైందంటే మోస్ట్ కాన్ఫిడెన్స్ అంతా చెప్పడుగా. తండ్రి కూడా ఆయన ఆస్తుందో తల్లి పిల్లవాడికి అర్హత లేదే చెప్పడు. అర్హత వచ్చినప్పుడు చెప్తాడు, మొత్తం తీసే ఇచ్చేస్తాడు, నీ మొత్తం చూసుకోరాబోయ్ అంటే.
నువ్వు జాగ్రత్త అంటే హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభుపాదు, ప్రపంచానికి ఇది ఇస్తున్నాడు, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఇదని చెప్తున్నాడు. నాలెడ్జ్ ప్రతి చోట చెప్పారు, విష్ణువుని పూజించాలి, కృష్ణుని పూజించాలి, నారాయణ పూజించాలి చెప్తూనే వస్తున్నారు. కానీ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఏంటి? అర్జునుడి ముందు ఉన్నటువంటి వేణువుని పట్టుకొని ఉన్నటువంటి నిమల్పించాలతో ఉన్నటువంటి కృష్ణుడిని పూజించాలని చెప్తున్నారు అన్నమాట. ఇది ప్రపంచానికి ఇచ్చారా లేదు ప్రభుపాదు? ఇంత సీక్రెట్ ఇచ్చారు, మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. సూర్యుడు బయట వచ్చిండు, నేను రూమ్లో ఉన్నాను, వెళ్తుంది లేదండి, ఏం లేదంతా అంధకారంలో ఉందంటే మనం పోతే వస్తుంది. సో కాబట్టి మీరేం చేయాలి? ఈ 4 విషయాలు చేయాలి. కృష్ణుడిని స్మరించాలి, మన భవమద్భక్తో ఆయన యొక్క భక్తులు కావాలండి. తర్వాత మధ్యాది ఆయన పూజించాలి, మనం నమస్కరించాలి. సో కాబట్టి నమస్కరించి ఈ 4 చేస్తే ఆయన్ని మనం చేరుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఎందుకు? నా యొక్క భక్తుడు కాబట్టి నేను చేస్తున్నాను, నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్తున్నాను. సో కాబట్టి మీ అందరు డౌట్ వస్తుంది, మరి రాముడిని పూజించరు కదా అంటే, సో కృష్ణుడి మీద ఒకసారి నీలాప నిందలు వస్తుంది, సమంతకు మణి హారాన్ని దొంగిలించారని. అప్పుడు కృష్ణుడు తెలుసు కదా ఎక్కడుందో హారం, ఆయన అడుగులు వెళ్తారు. అది సత్రాజిత్తు రాజు అయినటువంటి తమ్ముడు అది మెల్లో వేసుకొని ఆయన పోతాడు. ఆయన చంపేసి పులి తీసుకుంటుంది. ఆ పులిని చంపేసి జాంబవంతుడు తీసుకుంటాడు. జాంబవంతుడి దగ్గర ఉంది కానీ కృష్ణుడు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అక్కడ వెళ్ళేసి అది ఇవ్వాలంటాడు. లేదు ఇది ఇవ్వను, మాకు కావాలి, మా అమ్మాయి ఆడుకుంటుంది అంటాడు. సో కాబట్టి 27 రోజులు హోరాహోరీగా పోటీ యుద్ధం చేస్తాను అన్నమాట. సో కాబట్టి నా స్వామి తప్ప నాతో ఎవరు పోటీ చేయలేడు, యుద్ధం చేయలేడు. కాబట్టి ఆయన భక్తిభావంతో ప్రార్థన చేస్తే నీ స్వామి నేనే అని. ఆయన రాముడైనా కాదా? కృష్ణుడు అంటే రాముడైనా కాదా? ఇంకా డౌట్ ఎందుకు? ఆయన జాంబవంతిని కూడా పెళ్లి చేసుకున్నాడు కదండి. అంటే కృష్ణుడు నీకు రామావతారం కావాలంటే చూపించగలుగుతాడు, నరసింహ అవతారం కావాలంటే చూపించగలుగుతాడు, మహావిష్ణువు కావాలంటే ఏ అవతారం చూపించాలన్నా చూపిస్తుంది. సో కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు? మత్త పరతరం నాణ్యత కించిదస్తాంజ, నాకు మించిన సత్యం లేదు ఇంకా నువ్వేం చెప్పుకోవాలంటే. నువ్వు ఏ లీల చేయాలన్నా, ఏ రసం కావాలన్నా, ఏ భావనలో నువ్వు పూజించాలనే. సో అది మోస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రభుపాద వారు ఇచ్చారన్నమాట. సో మరి మన లక్ష్యము మానవ జన్మ వచ్చిన తర్వాత, ఇది తెలుసుకున్న తర్వాత దాన్ని సాధన చేస్తే మనము పొందుతాం. కృష్ణుని పొందాలని ఉందా లేదా? మీకు అందరు కృష్ణుడు కావాలని ఉందా లేదా? 100% ఉందా? 95% ఉందా? 100% ఉంటేనే అది కూడా 100% గోల్ లక్ష్యం ఉండాలి. 2 కృష్ణుడు మెరిసి ఉండాలి, భక్తులు మెరిసి ఉంటే అప్పుడు అది ఇచ్చిపోతుంది. అని తీసుకురాదు అనమాట. మనం ఐఎస్ కావాలని అందరికి ఉంటుంది, కానీ మధ్యలో దిగజారిపోతుంది గోల్. ఐఎస్ కావాలంటే ఇంకోటి అవుతాం, ఎస్పీ అవుతాం, లేకుంటే అది కాకుంటే ఐఆర్ఎస్ అవుతాం, లేకుంటే అది కాకుంటే గ్రూప్ 1 అవుతామండి, అది కాకుంటే గ్రూప్ 2 అవుతాం, అది కాకుంటే ఏదో గవర్నమెంట్ జాబ్ అవుతాం. అట్లా దిగజారిపోతాం. కృష్ణునే పొందాలంటే కోరిక 100% ఉండాలి. లాస్ట్ మూమెంట్ వరకు తుది శ్వాస విడిచే వరకు కృష్ణుడే కావాలని కోరిక. టెస్ట్ చేస్తాం బాయ్, అది ఎందుకు రా బాయ్, ఇంకోటి ఉంది. సో కాబట్టి కృష్ణుడే కావాలంటే అప్పుడు కృష్ణుడు కూడా టెస్ట్ చేస్తారు అనమాట. నిజంగా నీకు నేనే కావాలన్నా ఇంకా దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు పోతాడు. యుద్ధం వచ్చినప్పుడు సో దుర్యోధనుడు ముందే పోతాడు, కానీ కృష్ణుడు నిద్రిస్తున్నట్లు అలా ఉంటాడు. సో అర్జునుడు వస్తాడు అనమాట. దుర్యోధనుడు వచ్చి తల దగ్గర ఉంటాడు, వెనక్కుంటాడు. చూశారు మీరు? నెక్స్ట్ అర్జునుడు వస్తాడు, కాళ్ళ దగ్గర ఉంటాడు. కృష్ణుడు అర్జునుడు వచ్చినాక కళ్ళు, అర్జున ఎప్పుడు వచ్చినావు అని అంటాడు. వచ్చాను ఇప్పుడు. ఏంటి పరిస్థితి అంటే ఇట్లా యుద్ధం, మరి మీ సహాయం కావాలి, అర్జించి వచ్చామంటే. ఓకే, దుర్యోధన నువ్వు వచ్చినావా, నువ్వు ఎప్పుడు వచ్చినావా? నేను వెనక ముందే వచ్చాను. సో ఓకే మంచిదే, మరి బాగానే ఉంది. కానీ ఇద్దరు వచ్చారు, ఇద్దరికి వరాలి వాళ్ళు. నేను ఉన్నది ఒకరిని, నేను సహాయం చేయగలుగుతాను. సో అయితే నేను ఇట్లా డివైడ్ చేస్తాను, నా సేన నా శక్తులన్నీ ఒక సైడు, నేను ఒక సైడు, నీ హత్య అంటే నేను ఏమి ఆయుధాలు పట్టడం అంటారనమాట. సరే అనేసి కోరుకోండి అంటారు. సరే మరి అర్జునుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడికి ఇద్దాం ఫస్ట్ ఛాన్స్ అని. ఓకే, దుర్యోధనుడు చిన్నవాడుగా కోరుకొని అంటారు. సో అప్పుడు అర్జునుడు ఏం కోరుకుంటాడు? కృష్ణుడు కావాలా, కృష్ణుడు సైన్యం కావాలని కోరుకుంటాడు. నారాయణ సేన కావాలని ఒక సైడు, నారాయణ సేన ఒక సైడు, కృష్ణుడు ఆయుధాలు లేని కృష్ణుడు ఒక సైడు. ఎవరు కావాలి? కృష్ణుడు కావాలని అర్జునుడు. దుర్యోధన ఇప్పుడు మనసులో వీడు తిక్కవాడు 10 అక్షౌహిణులు చేంజ్ని వదిలిపెట్టేసుకున్నాడు. సో ఏది జరగాలని మంచి జరిగింది, నాకు వెలికేసింది, నేను విజయం సాధించాను వచ్చి భీష్ముడు చెప్పుకుంటాడు. అర్జునుడు కృష్ణుడు అనుకుంటే ఆయన ఆయుధాలు పెట్టుకోడు. సో ఓన్లీ మనకి 10 అక్షౌహిణి సేన వచ్చేసింది, నారాయణ సేన వచ్చేసింది అని సంతోషపడు. సో కానీ ఫైనల్గా ఎవరు గెలిచారు?
పాండవులు. ఎందుకు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాఠో ధనుధర తత్ర శ్రీ విజయోద్భూతి ఉన్నది. ఎక్కడ కృష్ణుడు ఉంటే, ఎక్కడ శక్తి మానుంటే అక్కడ శక్తి ఉంటుంది, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంతే. సంజయుడు కూడా అదే చెప్పిందన్నమాట. సో కాబట్టి మనకు విజయం కావాలంటే, సో లక్ష్మి కావాలంటే మనం ఏం కావాలి? కృష్ణుని కోరుకోవాలన్నమాట. కృష్ణుని కోరుకుంటే మనకి అన్నీ వస్తాయి అన్నమాట. సో ఆ సంకల్పం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఎలా వస్తుంది ఆ సంకల్పం? నాకు కృష్ణుడే కావాలి అని. ఎవరన్నా మనకి చరిత్రలో ఎవరన్నా నాకు కృష్ణుడే కావాలని పొందిన వాళ్ళు ఉన్నారా? అంత త్యాగం చేయలేదు కదా. ఏమి త్యాగం? కృష్ణుడు కావాలంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావాలంటే అన్నిటికన్నా గొప్ప త్యాగం. గొప్పది కదా. ప్రైమ్ మినిస్టర్ కావడం గొప్ప కదా. గొప్ప హస్బెండ్ కావాలని కోరుకోవడం కదా. చచ్చిపోయే హస్బెండ్ కన్నా బతుకుడు ఎట్లా ఉండాలి. మొన్న గుజరాత్లో 2 సంవత్సరాల కింద ఒక అమ్మాయి కృష్ణుని పెళ్లి చేసుకుంది, తెలుసా? పేపర్లో చూసారా? కృష్ణుడు విగ్రహంతో పెళ్లి చేసుకున్నాం 2 years కింద, 1.5 year కింద. పేపర్ న్యూస్, నా న్యూస్. ఓకే. రుక్మిణీదేవి ఎట్లా పెళ్లి చేసుకుంది కృష్ణుడిని? కృష్ణుడు చూడలే ఆమె అప్పటి వరకు. కృష్ణుడి గురించి విన్నది నారదముని లాంటి గురువుల నుంచి. కృష్ణుడు ఇలా ఉంటాడు, ఇంత వీరుడు, ఇంత గొప్పవాడు అని విన్నదన్నమాట. సో కాబట్టి ఆమె దృఢ సంకల్పం పెట్టుకుంది, కృష్ణుడు తప్ప వేరే వాడిని ఎవరిని నేను పెళ్లి చేసుకుని. ఓకే. సో ఆ విధంగా మనం కృష్ణుడే కావాలి, కృష్ణుని పొందాలి ఈ జన్మలో అనేటువంటి దృఢ సంకల్పం మరి ఎట్లా వస్తుంది? నాకు వీణమాతాజీకి వచ్చింది కాబట్టి ఇక్కడ సత్సంగం పెట్టుకుంది. అట్లీస్ట్ ఆ మార్గంలో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మరి ఎలా వస్తుంది ఆ దృఢ సంకల్పం? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎలా వస్తుందంటే శాస్త్రాల్లో చెప్పారు, ఆయన చెప్తున్నారు చైతన్య మహాప్రభు. చెప్పండి. సాధు సంగ సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర కోహే లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హాయ్. సర్వసిద్ధి అంటే మన జీవితం పరిపూర్ణం కావాలంటే సాధు సంగ సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర కోహే లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హాయ్. సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటే ఆ యొక్క కోరిక అంటే సంఘా సంధ్యాయిత, ఎలాంటి సాంగత్యం తీసుకుంటే అలాంటి ఆలోచనలు కోరికలు మనకు వస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం సీక్రెట్ ఏంటి? కృష్ణుని కావాలనేటువంటి. మాకెందుకు వచ్చింది? నాకేం తెలియదు. నేను కూడా ఇక్కడ చదువుకున్నామండి, 10వ తరగతి వరకు విలేజ్లో చదువుకున్నాం. నాకు కృష్ణుని కావాలని లేదు, మాకు అది కావాలి ఇది కావాలి అని ఈ లోకంలో అన్ని కోరికలే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ భగవద్గీత తీసి చదివామో, ప్రభుపాదుల యొక్క సాంగత్యం దొరికిందో, ప్రభుపాద అంటే ఎవరికి తెలియదు, మాకు తెలిసేది కాదు. నేను 2001 వరకు తిరుమలలో భగవద్గీత తీసుకున్నాను నేను కొండ మీద. అప్పటి వరకు నాకు ప్రభుపాద అంటే ఎవరు, కృష్ణ అంటే ఎవరు నాకు పరిచయం ఉంది. పోయింది గోవిందుడి దగ్గరికే, కానీ ఏంటి పుట్టెడు కోరికలతో పోతాను. అయ్యా ఎగ్జామ్ పాస్ కావాలి, జాబ్ రావాలి, ఇది కావాలి, ధనం దేహి అని రకరకాల కోరికలతో పోతాం. సో కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తాం, అరే మనం కృష్ణుని కోరుకోవాలి, కృష్ణుల ఐశ్వర్యాన్ని కాదు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎవరం కూడా లక్షలతో కోట్లతో రాలేదు, లక్షలతో కోట్లతో పోము, 1 ఎకరా భూమి కూడా తీసుకోము, 3 అడుగుల భూమి కూడా తీసుకోము. వామదేవుడు 3 అడుగులు అడిగింది, కనీసం మనం 3 అడుగులు కూడా తీసుకోవాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి? సో నిజమైనటువంటి ఆస్తి ఏంటంటే మనతో వచ్చేటువంటి ఏదైతే ధనం ఉందో అదే ఆధ్యాత్మిక ధనము, పాపపుణ్యాలు. కానీ భక్తి అనేది పాపపుణ్యాలకు కూడా అతీతమైనటువంటిది. ఈ ఆత్మతోటి ఎటర్నల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎటర్నల్గా వస్తుంది. సో కాబట్టి భక్తి మనం ఈ జీవితంలో 100% చేస్తే ఈ జన్మలోనే మనం వెళ్ళిపోతాము ఏ లోకానికి? కృష్ణ లోకానికి. వైకుంఠం అనకండి, వైకుంఠం అంటే పెద్దది. అది భారతదేశం పోతామంటే నువ్వు హైదరాబాద్ రావచ్చు, ఢిల్లీ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. కాబట్టి డైరెక్ట్ కృష్ణుని దగ్గరికి, నా దగ్గరికి వస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. మళ్ళీ అటు డివియేషన్ అయితే పోయి నారాయణ లోకంలో పడతాం, అయోధ్య పోవచ్చు, విష్ణువు ఉన్నటువంటి వైకుంఠంలో పోవచ్చు. అక్కడ ఏంటంటే నువ్వు దాసుడుగానే ఉండాలి. కృష్ణుడి దగ్గర పోతే డాన్స్ చేయొచ్చు, కృష్ణుడి దగ్గరికి వచ్చే గోపిక కావచ్చు, కృష్ణుడికి తల్లి కావచ్చు, అంటే భావన, కృష్ణుడికి స్నేహితుడు కావచ్చు, అట్లా అనమాట. అంటే ఉన్నత రసాలని ప్రభుపాదులు వారిస్తున్నారు సమాజానికి. అర్థం మన ఒక్కరికే కాదండి, ఓపెన్ సీక్రెట్ ఇదంతా ప్రభుపాదులు వారు రాశారు. మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. సో మనకి సిగ్గు, చరము, బిడియం అన్నీ వదిలిపెట్టి రోజు ఏం చేయాలి? తిలకం పెట్టుకోవాలి,
హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇంత చేయటానికి మనకి అమ్మో ఇది పెట్టుకుంటే ఎవరు చూస్తారో ఏమయ్యా నీకు ఇప్పుడే నువ్వు 20 సంవత్సరాలకి ఏమొచ్చింది 60 వచ్చినాక నువ్వు తిలకాలు పెట్టుకోవాలి హరే కృష్ణ హరే రామ అనుకోవాలి. నువ్వు ఇప్పుడు కర్తవ్యం చేయాలి. అరే కర్తవ్యం చేయాలంటే ఇది పెట్టుకొని కూడా కర్తవ్యం చేయవచ్చు. ఒక మన కర్తవ్యం ఏదందో ఏ పని చేసినా సరే కూడా భక్తి చేస్తూ కూడా చేయవచ్చు. అర్జునుడు తన కర్తవ్యాన్ని కృష్ణుని స్మరిస్తూ చేశాడు. మామ అనుస్మర యుద్ధ అన్నారు. సో కాబట్టి ఇది చేస్తే ఇంకా ధర్మాన్ని పర్ఫెక్ట్గా ఫాలో కావద్దు. సమాజంలో ఉన్నటువంటి దోషాలన్నింటి కూడా ఎవరైతే జస్ట్ ఈ నామాన్ని చూస్తారో వాళ్ళు ముక్తి పొందుతారట. జస్ట్ చూసినంత మాత్రాన్ని, స్మరించినంత మాత్రాన్ని, కృష్ణ స్మరణ ఎక్కడ ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు ఏమి రాలేవు. ఒక స్టోరీ చెప్తాను, నామం మహత్యం. ఒక వ్యక్తి చనిపోయినాక డెడ్ బాడీ పడిపోయింది. సో తర్వాత నరకానికి తీసుకెళ్ళారు. ఆయనకి చాలా ఉన్నాయి, చిట్టబొద్దలు చాలా ఉన్నాయి అన్నమాట. పాపపు లిస్ట్ వేసి ఆయన నూనెలో వేసిండు, మంటలో వేసిండు. నా నూనెలో సలసలా కాలే నూనెలో వేస్తే చక్కన చల్లారిపోయిందంట. ఇంకా ఏ పనిష్మెంట్ ఇచ్చినా అప్లై కావట్లేదు అంటే ఏమైంది అంటే ఆయన అప్పుడు చనిపోయినప్పుడు, అంటే చనిపోయిన శరీరం డెడ్ బాడీ ఎవరో తిలకం పెట్టుకుంటుంటే ఆ పడిపోయినటువంటి తిలకం మీద డెడ్ బాడీ పడ్డదన్నమాట. చనిపోయిన శరీరం వదిలిపెట్టిన తర్వాత తిలకము మీద ఆ యొక్క గోపీచందన్ అంటారు, గోపికలు తొక్కినటువంటి మట్టి అనమాట. గోపికలు అందరూ కూడా శుద్ధ భక్తుల యొక్క ధూళి గోపీచందన్ అంటారు. సో అంత మహత్యం ఉంది తిలకం. నిత్యము మీద ఒంటి మీద తిలకం ఉన్నట్లయితే సో ఏ యమదూత పట్టుకోడు. అట్లనే ఈ తులసిమాల, ఎక్కడైతే తులసిమాల మెళ్ళ ఉంటుందో చనిపోయిన తర్వాత ఎవరికైనా సరే తులసి కట్టెలు పెట్టి కాలిస్తే వాళ్ళు వైకుంఠానికి పోతారు. అది మృతదేహానికి కాష్టం కాదన్నమాట, తులసి కాష్టం అంటారు అనమాట. కాబట్టి సాక్షాత్తు వైకుంఠం. ఎందుకంటే తులసి భగవంతుడికి ప్రీతికరమైనటువంటి. ఇంత సీక్రెట్లు చెప్తున్నాం మేము. వైకుంఠానికి అంత ఈజీ. నరకానికి పోవాలంటే ఏదో తప్పులు చేసి కష్టపడాలి కదా, అది అనమాట సీక్రెట్లు. వాళ్ళ అనుభవం 80 years, మా నాన్నగారికి 85 ఉంటాయి అనమాట. వాళ్ళు సో ఎవరో వచ్చారనమాట, అంటే యమకింకర్లు అంటారో వాళ్ళు, ఎవరు పోలీసు లాగా వచ్చారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. ఎవరో వచ్చి మా నాన్నగారి మెడలో ఇది కంటిమాల ఉంటుందన్నమాట. సో అయితే అది చాలా రోజులు నేను తీసుకుని 6 నెలలు 1 year ఉంటుంది కదా, అది కంటిమాల చూసి వాళ్ళు డోర్ దాకా వచ్చి అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు అనమాట. సో తర్వాత ఆయన సంకల్పం ఇంకా స్ట్రాంగ్ అయింది అనమాట. మంచిగా మాల ఇంకోటి వేసుకున్నాడు, గట్టి మాల వేసుకున్నాడు. అంతకుముందు ఇది వేసుకోవాలా వద్దా ఇది అనుకున్న బట్టి ఇంకా స్ట్రాంగ్ అయిపోయి, అంటే అనుభవంతో. ఇప్పుడు మనం ట్రాఫిక్ మీద పోతుంటాం కదా, లైసెన్స్ లేకుంటే గడగడ అంటుండు కానీ పోలీసులు నడుపుతుందా, హెల్మెట్ లేకుండా అట్లా. సో కాబట్టి ఎవరు మెడలో తులసి ఉంటుందో వాళ్ళు యమదూతలు దగ్గర రావడానికి కూడా అధికారం లేదు. అజామిలుడు అనేటువంటి స్టోరీ వస్తుంది శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో. అజామిలుడు బ్రాహ్మణుడు, కానీ పతితుడయ్యి తప్పులు చేస్తూ చివరికి 83 సంవత్సరాల వయసులో అయితే సాధువులు ఒక్కసారి వాళ్ళ ఇంటికి విజిట్ చేస్తారనమాట. అప్పటికి ఆయన చిన్న పిల్లవాడు ఉంటే ఏం పేరు పెట్టారంటే ఇంకా పేరు పెట్టలేదంటే సరే నారాయణ అని పెట్టండి అని వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే ఇది నివాస యోగ్యం కాదనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అయితే రోజు నారాయణ మంచినీళ్ళు తీసుకురా, నారాయణ తిండవా, నారాయణ రా, నారాయణ కూర్చో, అట్లా నారాయణ 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 చేస్తుండే. ఏంటి వాళ్ళ అబ్బాయిని పిలుచుకుంటున్నాడు. అయితే 83 సంవత్సరాల వయసప్పుడు ఆ యమదూతలు వచ్చి ఆయన్ని యమపాసం వేసి సో అంటే ఈ యొక్క మెడలో వేస్తారనమాట. సూక్ష్మ శరీరానికి వేసి వచ్చినప్పుడు టక్కున భయంతో ఆయన నారాయణ 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 అని వాళ్ళ అబ్బాయిని పిలుస్తున్నాడు అనమాట. నారాయణ పిలిస్తే యమదూతలు విష్ణుదూతలు వచ్చేసారు, ముగ్గురు వచ్చేసారు. వచ్చేసి వాళ్ళ యొక్క తేజస్సుతోటి గదతోటి వాళ్ళని పారదోలుతారు అనమాట. ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఈయనకి ఎట్లాంటి పాపం లేదు, ఆయన తీసిపోయే అధికారం లేదు. ఎందుకు లేదు, ఇంత పాపాలు ఉన్నాయి, మీకు శాస్త్రం తెలియదు, ధర్మం తెలియదు, లేని అని వాళ్ళని డిఫీట్ చేసి అలా ఉంటుంది. సో యమదూతలు పోయి అక్కడ కంప్లైంట్ చేస్తారు, ఎవరో వచ్చారు, ఇది అసలు మీరు అన్నిటికన్నా యజమాని అనుకున్నాం, మీకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా, ఎవరో ఇట్లా శంకు చక్ర గదా పద్మాలు పట్టుకొని వచ్చారు, అసలు ఎవరు అధికారులు ఎవరంటే అప్పుడు చెప్తారు యమధర్మరాజు. సో నేను కాదండి అధికారిని, నాకన్నా ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు, మేము 12 మంది ఉంటాం, నాలుగో మహాజనులు అంటారు, బ్రహ్మ నారద శివ కుమార కపిల మను ప్రహ్లాద జనక భీష్మ బలిర్ వయాసకిర్ వయం. మేము అంటే యమధర్మరాజు, మేము 12 మంది మహాజనులు ఉంటాము. ఈ మహాజనులందరూ కూడా విష్ణువు కింద పనిచేస్తున్నాము. సో కాబట్టి నారాయణ కింద పనిచేస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క నారాయణ నామం చేస్తారో, గోవిందుడి నామం చేస్తారో వాళ్ళు దరిదాపులు కూడా పోవటానికి మీ అధికారం లేదు అని అప్పుడు మళ్ళీ చెప్తున్నాం అన్నమాట 6వ స్కందం. సో కాబట్టి నామము
అంటే హరినామాన్ని హేళనంబ జస్ట్ హేళన చేయటం, వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు అని, హరిరామ వాళ్ళు అని. సో అలా అని హేళన చేయటానికి నామం చేసినా కూడా అది ముక్తిని ఇస్తుందట. ఇంకా కానీ శుద్ధమైనటువంటి నామం అని అర్థం చేసుకొని, భగవంతుడితో సమానమని అర్థం చేసుకొని, నామనామన అభేద అని అర్థం చేసుకొని భగవంతుని ప్రేమతో పిలిస్తే సో ఆయనకి ప్రేమ ఇస్తాడు, భక్తి ఇస్తాడు అనమాట. భక్తి రావటం, ముక్తి రావటం కన్నా కూడా ఇంకా భక్తి కూడా వస్తుంది అనమాట. ధర్మ అర్ధ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు అంటారు, కానీ పంచమ పురుషార్థం భక్తి అన్నమాట. సో కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్పారు, మన అంటే ఆయన గురించి ఆలోచించాలి. ఎలా మనం 24 గంటలు ఆయన గురించి ఆలోచించే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని ప్రభుపాదులు ఇక్కడ పొరపాట్లు చెప్తున్నారంటే, ఎలా మలుచుకోవచ్చు అంటే 24 గంటలు ఏం చూసినా మనం, ప్రహ్లాదుడు ఏం చూసినా ఎవరిని చూశాడు, ఆయన కృష్ణుడినే చూశాడు, భగవంతుడిని చూశాడు కదా. మరి ఎట్లా సాధ్యం అది? కలియుగంలో నామం చేయటం వల్ల సాధ్యం అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా నామం చేయటం వల్ల ప్రతిదీ కూడా, ఇంటి మొత్తానికి యజమాని ఎవరు? అక్కడ ఒక మొక్కు పెట్టినాం అనుకోండి, ఇమీడియట్గా బ్రహ్మగారు వచ్చేస్తారు, వీణమాత చురుకొచ్చేస్తారు. అట్లనే ఈ లోకమంతా ఎవరిది? 14 లోకాలు. 14 లోకాలని ఎవరి? కృష్ణుడి అన్నమాట. సో 14 లోకాలు ఎక్కడ చూసినా ఎవరు గుర్తు రావాలి మీకు? కృష్ణుడే గుర్తొస్తుంది. సో కాబట్టి మనకి ఈ వీణమాతాజీ వాళ్ళ ఇల్లు వాణి కదా, వాణి మాతాజీ ఒక మొక్క పీకిన అంటే ఆ మురికొస్తుంది అని మనకి ఫస్ట్ భయమని ఉండాలి, ప్రేమని ఉండాలి, భక్తి అని ఉండాలి. సో కాబట్టి ఆ జ్ఞానం ఉండాలి. అదే అందుకే అట్లా మనం ఏంటంటే ఇదంతా కూడా కృష్ణుడిది. భూమిని చూసినా సరే, అందుకే పొద్దున్నే లేవటంతో సముద్రవసనేదేవి పర్వత స్తనమండితే విష్ణుపత్ని నమస్సుభ్యం పాదస్పర్శం క్షమస్యం అని చెప్తాం. భూమిని చూస్తే ఎక్కడ పెట్టినావు? అమ్మో మన తల్లి మీద బాధాలు పెట్టినాం, విష్ణుపత్ని మీద బాధాలు పెట్టినాం. మళ్ళీ చూడటం కరాగ్ర వస్తే లక్ష్మి కరమూలే స్థితే గోవింది కరమధ్యస్థితే కరమూలే స్థితే గోవింద ప్రభాతి సరే. కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రామిస్ చేసాం, స్వామి నీ యొక్క భక్తుని అవుతాము అని. సో మళ్ళీ బయటికి రాగానే మర్చిపోయినాం అనమాట. సో కాబట్టి ఫస్ట్ లేవటంతో మనం గోవిందుని స్మరిస్తున్నాం, స్వామి నీ భక్తుడు కాబట్టి నా ధర్మము, నేను భక్తుని అవుతామని. సో ఆ విధంగా సో ప్రతిదీ ఏం చూసినా సరే ప్రతిదీ కూడా భగవత్ సంబంధంగా చిన్నగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా సరే చిన్నగా మాట్లాడాలి, మిగతా విషయాలు సాఫ్ట్గా మాట్లాడుకోండి. ఓకే. సో కాబట్టి మనము భక్తి చేయటము సరళమే. ఎప్పుడు సరళము అంటే ఈ నామం చేయటం వల్ల మనకి ప్రతి చోట ప్రతి అడుగున కూడా ఏమవుతుంది? కృష్ణునే చూడగలుగుతాం అనమాట, కృష్ణ దర్శనం. సో కాబట్టి అలాంటి సదవకాశం మనకి భారతీయులందరికీ ఉందన్నమాట, ప్రశాంతమైనటువంటి వాతావరణం. కానీ అమెరికా పోతే ఇంద్రియాన్ని ప్రేరేపించేటువంటి డ్రెస్సులు అనమాట. వాడు సగం డ్రెస్ వేసుకుంటాడు, నిక్కర్ వేసుకొని తిరుగుతుంటాడు, లేకుంటే వాడు రకరకాల వింత వేషాలు వేస్తుంటాడు. బిల్ బోర్డులన్నీ కూడా అంత నాయకుడు బిల్ బోర్డులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ముఖ్యంగా పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియాన్ని నియంత్రించుకోవటం కష్టం. మన భారతీయ సంస్కృతి ఏంటంటే ఎంతో సరళమైనటువంటి సంస్కృతి. సో లక్ష్మీనారాయణ లాగా, సీతారాముడు లాగా, రాధాకృష్ణ లాగా మన సంస్కృతి ఎంతో ఉత్తమమైనటువంటిది. అలా అభ్యాసం చేస్తున్న కొద్దీ మనకు ఆత్మసాక్షాత్కారం అయ్యి మన శరీరం కాదు ఆత్మ అన్నటువంటి స్ఫురణ వస్తుంది. ఆ చెట్టును చూసినా, గోవును చూసినా, చండాలను చూసినా, బ్రాహ్మణుని చూసినా ఆత్మని చూస్తాం, వాళ్ళ భౌతిక శరీరాలను చూడం. అందుకే పండితులు చెప్తారు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీ చైవ సుపాకేశ పండిత సమదర్శిన. పండితులు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుని, గవి ఆవును, హస్తిని ఏనుగును, సునీ చైవ అంటే కుక్కని, స్వపాకేశ అంటే కుక్క మాంసం తినే చండాలని సమానంగా చూస్తారంటే వాళ్ళు ఆత్మనే చూస్తున్నారు అనమాట. వాళ్ళలో చూసేటి ఏంటి? ఆత్మని, అదేవిధంగా ఆత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఈ యొక్క నామం చేయడం ద్వారా కృష్ణ చైతన్యంలో మనం ఎదుగుతాము, సర్వత్రా కృష్ణునే చూస్తాం అనమాట. సో కాబట్టి కృష్ణుని ఇక్కడ విగ్రహం పెడితేనే విగ్రహంలోనే కృష్ణుని చూడటం కాదు. విగ్రహంలో కృష్ణుని చూసి కృష్ణుని నమస్కరిస్తే, మాల వేస్తే, పువ్వు పెడితే ఓకే, ముక్తి వస్తుంది, మంచిదే. అలా కాకుండా అలాంటి కృష్ణుడు ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నారు అనేటువంటి అర్థం చేసుకొని వాళ్ళతో ఎలా వ్యవహరించాలో
అలా వ్యవహరిస్తే అప్పుడు భగవంతుడు ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు సాఫ్ట్గా మాట్లాడుకోవాలి. సాఫ్ట్గా మీ ఇద్దరు మాట్లాడుకుంటే నేను బంద్ చేస్తాను, మా అందరం వింటాను మరి మీ ప్రాజెక్ట్ సాఫ్ట్గా మాట్లాడు. సో కాబట్టి అలా ఎదగాలి. అందుకే అలా ఎలా ఎదగాలంటే శాస్త్రం చదివితే అర్థమవుతుంది. ప్రహ్లాదుడు ఆ విధంగా ఎదిగాడు కదా, అంటే శ్రవణం చేయాలి రోజు. సో కాబట్టి మీ ఇంట్లో ప్రతిరోజు చేస్తారా? భగవద్గీత ఉందా మీ అందరికీ? లేకుంటే తీసుకొని రోజుకి ఒక అర్ధగంట పావు గంట కూర్చొని చదవండి. మీ వాళ్ళు వింటారు, పిల్లలు పెద్దలు వింటారు, ఎవరు లేకుంటే గోడలు వింటాయి. ఒకసారి రాధా గోవింద మందిర్ జైపూర్లో రోజు భాగవతం చెప్తారన్నమాట. నెక్స్ట్ డే వచ్చి వక్త అడిగినాడు, నిన్న ఎక్కడి వరకు అయింది అన్నాడు. ఎవరికి గుర్తులేదు. గోవింద చెప్పాడు పలానా పేజ్ వరకు అయింది, పలానా శ్లోకం. సో కృష్ణుడు వింటాడు అన్నమాట. కృష్ణుడు విగ్రహ రూపంలో ఉన్నాడు. ఆ విగ్రహం అనేది పటం రూపంలో, పంచలోహ రూపంలో, ఇసుకతోటి లేదా మట్టితోటి లేదా చెక్కతోటి ఏ విధంగా 8 రకాలుగా చేయొచ్చు. 8వ ఇంకోటి మనసుతో కూడా. సో మీరు ఆ విధంగా భగవంతుని జస్ట్ విగ్రహ రూపంలో అంటే మనసులో కూడా సేవించవచ్చు. భక్తుల సామరస్యందు అనేటువంటి ఒక గ్రంథంలో ఉంది. సో ఒక బ్రాహ్మణుడు, బేద బ్రాహ్మణుడు అన్నమాట, నది ఒడ్డుకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. భగవంతుడికి పరవాన్నం తయారు చేశాడు. ఆ పరవాన్నం నైవేద్యం చేద్దామని మరి మొత్తం రెడీ అయిపోయింది కదా, మరి భగవంతుడికి నైవేద్యం చేద్దాము, కొద్దిగా మరి వేడి ఉంటే బాగుంటుందని ఏలు పెడుతుంది అనమాట. ఏలు పెడితే నిజంగానే కాలింది అని చెయ్యి కళ్ళు తెస్తాడు అనమాట. నిజంగానే చేయగలిగింది. అక్కడ విష్ణువు నవ్వుతూ ఉంటాడు. అక్కడ లక్ష్మీదేవి ఏమైంది స్వామి నవ్వుతున్నావు, ఎవరు లేరు ఇక్కడ ఏంటి నవ్వుతున్నావు అంటే చెప్తారని ఆయన తప్పుడు కొడితే విష్ణుదూతలు వస్తారు. ఒక పలానా చోట ఆ యొక్క బ్రాహ్మణ్ణి తీసుకురండి అంటే ఆ బ్రాహ్మణ్ణి తీసుకొని వెళ్తారు. ఈయన ఇట్లా నైవేద్యం చేస్తున్నాడు ధ్యానంలో, ఆయన ఏలు కలిగింది వాస్తవానికి. సో అంటనమాట. సో కాబట్టి మానసికంగా కూడా మీరు భగవంతు సేవ చేయొచ్చు. భగవంతుడు రోజు పూలమాల వేయటం, సో అభిషేకం చేయటం, పూలమాల వేయటం, ఆయనకి పంచపక్ష పర్వాణాలు వండి పెట్టవచ్చు అన్నమాట. రోజుకొక మీ శక్తి మేరకు. మేము ఖమ్మంలో టెంపుల్ కడుతున్నాం ఇస్కాన్, 1 కోటి రూపాయలు ఏంటి రోజు ఏమంటారు? ఇవ్వగలుగుతారా? మానసికంగానే ఇవ్వండి, మీకు ఆ ఫలితం వస్తుందంట. కలియుగంలో మానసికంగా ఏదైనా తప్పు చేస్తే, తప్పు ఆలోచిస్తే అంటే ఫలితం ఇవ్వదంట. కానీ పాజిటివ్గా మీరు ఏదైనా దానం చేసినా కూడా ఫలితం వస్తుందంట. సో మీరు 1 కోటి రూపాయలు అయితే ఇవ్వచ్చు ఇస్కాన్ ఖమ్మంకి, లేదా ఇస్కాన్ కొత్తగూడెంలో వస్తే దానం చేయండి. అదేవిధంగా నామం చేయండి. మేము ఒకసారి ఇట్లా రోజుకు 16 మాలలు జపం చేయాలి. ఇందాక మనం ఒక జపమాలం చేసినాం కదా. సో నేను 108 సార్లు చేద్దాం అనుకున్నాను. అట్లనే నేను రోజుకు అష్టోత్తరం చేస్తాను భగవంతుడి యొక్క నామం. సో 10 సార్లు చేసేసరికి నాకు ఏకాదశి వచ్చింది, ఎనర్జీ వీక్ అయిపోయింది, ఇంకా చేయలేకపోయినాం ఆ పనులు ఈ పనులు చేసి. సరే 108 సార్లు మానసికంగానే చేసేద్దామంటే, సో ఆ విధంగా మానసికంగా మీరు చేసినా కూడా నామం, మీరు నామం రోజు ఏం చేయాలి? 16 మాలలు చేయాలి. ఒక మాల చేశారు కింద, ఒక రౌండ్ చేశారు 16. సో మీరు మానసికంగానే చేయండి 16. అలా చేస్తుంటే మీకు కృష్ణుని కృప, భగవంతుడి కృప ఉంటే, భక్తుల యొక్క కృప ఉంటే శక్తి ఉండొచ్చు, రావచ్చు, లేదా మీకు ఫలితం అయితే వస్తుంది. అది ఎగ్జాంపుల్ అన్నమాట భక్తుల సంవత్సరం. సో కాబట్టి ముఖ్యంగా నామం చేయండి. నామం ద్వారా ఇదంతా వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. సో ఈరోజు ఇంతవరకు ముగిద్దాం. ఫైనల్గా మళ్ళీ ఒకసారి కీర్తన చేసి ఒక 5-10 నిమిషాలు మనం ఇక్కవచ్చు. ఎందుకంటే హరికథ అనంతం, హరిలీల అనంతం. సో కాబట్టి మీరు తెల్లవారు ఇక్కడే. సో ఒకసారి దేవతలకి శివుడు చెప్తారు, ఎవరైతే ముల్లోకాలు ప్రథమంగా తిరిగి వస్తారో వాళ్ళకి ప్రథమ పూజ అర్హత ఇస్తామంటారు. సో అందరు దేవతలు ఉరుకుతూ ఉంటారు అనమాట. సో అయితే గణేశుడు పాపం కష్టపడి పోతూ ఉంటాడు. అయితే నారదుడు ఎదురుగా వస్తూ ఉంటాడు. నారదుడు ఎదురుగా వస్తుంటే అందరూ బామ్మో ఇక్కడ చూసినట్టే నారదుడు కదా, ఆయన పట్టుకుని అది కదా అనంతం, లేదు అనంతం కష్టం, ఆయన వదిలిపెట్టడం అందరూ పని కూడా అయిపోతుంది. ఎవరు కనీసం చూడలేదు, దండవద్ద పెట్టలేదు, నమస్కారం చేసి. అయితే గణేష్ చూసిండు, ఏమన్నా కానీ నేను ఆయనకి నమస్కరించాలి, ఆయనకన్నా గొప్పది ఎవరున్నారు, సాధు సాంగత్యం గొప్పది అనేసి ఆయన నమస్కారం చేసి, స్వామి మీ సద్భాగ్యం దొరికింది, మిమ్మల్ని కలవటం నా మహాభాగ్యం, సో ఏదైనా ఉపదేశించండి నాకు అంటారు అనమాట. ఏంటి మీరంతా ఉరుకుతా ఉన్నారు, ఏం జరుగుతుందంటే ఇలా పోటీ పెట్టుకున్నామంటే, ఓ అదే అనేసి, సరే అయితే మీకు చెప్తాను. ఈ లోకానికి మూలము ఎవరు అంటారు, ఈ లోకంలో ప్రధానమైనది ఏంటి అంటారన్నమాట. సో ఈ లోకం ఎలా నిర్మించబడింది, అన్నిటి యొక్క సారం ఎలా నిర్మించబడింది అడుగుతారు, సారాంశం ఏంటి అంటారన్నమాట. సో అప్పుడు ఈ లోకం 3 ధాతువులతో తయారు చేయబడింది అంటారన్నమాట.
దేంతో తయారు చేయబడింది అంటే మూడు అంశాలు ధాతువులు. ఏంటి అవి చెప్పగలుగుతారా? ఈ లోకం యొక్క ప్రత్యేకత, ఈ లోకము దేంతో, ఈ లోకానికి మూలం ఏంటి? అవి లేకుంటే ఈ లోకము ఎందుకు పనికిరాదు, లేదా మూలం అన్నమాట. ఎవరు చెప్పండి? ఆ మూడు: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేకున్నట్లయితే ఈ లోకము ఇంకా దేనికి పనికిరాదు అన్నమాట. సో కాబట్టి ఇవి మరి ఈ సూర్యుడిని, చంద్రుడిని, అగ్నిని, సూర్యుని ఏమంటారు సంస్కృతంలో? ఆదిత్య అంటారు. ఆదిత్య కూడా, అది ఆదిత్య ఒక పేరు. ఇంకా సూర్యుని ఏమంటారు సంస్కృతంలో? చాలా విషయాలు ఉంటాయి. ఓకే, సూర్యుని ఏమనొచ్చు సంస్కృతంలో? ఓకే, చంద్రుడిని? చంద్రుడిని ఏమంటారు? ఓకే, సూర్యుడిని మీకు రోజు నమస్కారం చేస్తారు కదా, సూర్య నమస్కారం. అందులో ఒక పేరు బాణవే నమః. బాను. సో సూర్యుని బాను అంటారు. చంద్రుణ్ణి? చంద్రుడిని కృషాను అంటారు. కృషాను. ఓకే, తర్వాత అగ్నిని? అగ్నికి పేర్లు ఉన్నాయా? ఓకే, సో ఈ మూడు ఆధారం అని చెప్పారనమాట. సో అందుకే భగవద్గీతలో శ్లోకం ఉంది. దాని ప్రకారం ఆయన రాసింది కదా భగవద్గీత. వ్యాసుడు చెప్తే రాసింది ఎవరు? గణేష్. ఆయన గుర్తొచ్చింది, అరే ఈ లోకానికి భగవంతుడు చెప్పాడు, నా తద్భాషయతే సూర్యో చంద్రో అని చెప్పారు కదా. యద్గత్వా నివర్తంతే తద్ధామం పరమం మమ అని చెప్పారు. నా తద్భాషయతే సూర్యో చంద్రో. సో ఆ విధంగా చెప్తూ సూర్యచంద్రుడు అదేవిధంగా అగ్ని ద్వారా వెలిగించట్లేదు, సూర్యచంద్రుల ద్వారా వెలిగించట్లేదు, అలాంటిది నా లోకం అని చెప్పారు అన్నమాట. సో కాబట్టి ఈ లోకానికి మూలం ఏంటంటే, సో కృషానులో కృషానులో మూలమైనటువంటి పదం ఏంటంటే రా తీసేసాం అనుకోండి, ఏమవుతుంది? అది కిసాను. కిసాను అంటే ఏం వాల్యూ ఉండదు, దానికి పదానికి మీనింగ్ ఉండదు. కృషానులో రా అన్నమాట. సో బానులో ఆ. ఓకే, సో ఏమవుతుంది? అది కిసానులో రా అన్నాము, బానులో ఆ కలిపితే ఏమవుతుంది? రా అవుతుంది. రా దీర్ఘం ఏమవుతుంది? రా అవుతుంది. ఉత్త రా దీర్ఘం. రా ప్లస్ ఆ, రా. సో తర్వాత అగ్నిని సంస్కృత పదం ఉంటుంది, మా అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి రా ప్లస్ మా, ఈ లోకానికి మూలం ఏంటంటే రామ. ఓకే, సో కాబట్టి ఈ లోకానికి మూలం రామ. కాబట్టి మీరేం చేయాలి? రాముడు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నువ్వు అన్ని 3 లోకాలు తిరిగి వచ్చినట్లే అని చెప్తారు అనమాట. బాగానే ఉంది మీరు చెప్పింది, కానీ రాముడు ఎక్కడున్నాడు ఇక్కడ నేను తిరగటానికి అని చెప్పండి. ఓ రాముడు ఏందో, మీరు ఇక్కడ ఇసుకలో రాయండి రామ అని, దానికి 3 ప్రదక్షిణలు చేయండి. సో అప్పుడు రామ అని రాసి 3 ప్రదక్షిణలు చేస్తాడు. సో ఎక్కడ పోయినా దేవతలందరూ ఈ గణేష్ను ముందు అప్పుడు అరే ఏనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేసి వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ఈ విధంగా నారదులు ఒక సూత్రం ఇస్తారు. సో గురువు ఏం చేస్తాడు? మీరు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని సూచిస్తారు అన్నమాట. సో కాబట్టి కలియుగంలో ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నామం చేస్తే మీరు భగవద్ధామం పోతారు. సింపుల్. సో కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్గా ఈ నామం నేను చెప్తాను 3 సార్లు, మీరు చెప్పండి. అట్లా అందరూ కూడా ఒక్కొక్కసారి చెప్తారు. సింపుల్గా ఉంటుంది. సో తర్వాత హారతి ఉంటుంది. హారతి అప్పుడు మీరు నృత్యం చేయవచ్చు, భగవంతుని రిలాక్స్ కావచ్చు. సో ఇస్కాన్లో ఎలా నృత్యం చేస్తాం చూపిస్తాము. తర్వాత ప్రసాదం ఉంటుంది వచ్చిన వాళ్ళకి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ కృష్ణ
ఒకసారి మీరు ఒకసారి చెప్పాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ Next. కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ రామ. ఒక్కొక్కసారి అందరూ లైన్లో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చెప్పండి చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. చెప్పండి. హరే హరే రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. నెక్స్ట్ రూమ్ వాళ్ళు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. చెప్తారా? ఓకే పాస్ ఇక్కడ. హరే కృష్ణ ఓకే నెక్స్ట్ చదువు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే.
కీర్తనకి మీకు అనుభవం అయింది కదా. మీ దగ్గరికి మంత్రం వచ్చేసరికి మీకు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వచ్చింది. భగవంతుడు అక్కడ ఉన్న ఆయన చూసి గుర్తు పెట్టుకొని మరి గట్టిగా చేస్తే వస్తుంది. అంటే స్మరణ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో కాబట్టి మనం భగవంతుని నామం ద్వారా స్మరించవచ్చు. రోజు ఒక పావుగంట కూర్చొని ఇంట్లో వాళ్ళందరూ, ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళని కూడా పిలుచుకొని, దగ్గరలో మనకి మాతాజీ ఉంటారు, మాతాని పిలిచి ఒక గార్లాండ్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ రోజు కీర్తన చేయించుకోండి. ప్రభుజీ మృదంగా పట్టుకొస్తారు, మాతాజీ కడతారు. వారానికి ఒకసారి పెట్టుకోండి ఎట్లా. సో నెలకు ఒకసారి ఇలా పెట్టుకోండి. సత్సంగం పెట్టుకుంటే మీకు అలవాటు అవుతుంది. మీరేం మొహమాటం లేకుండా మన కోసం మనం జీవిస్తాం, లోకం కోసం కాదు. ఫస్ట్ మనం ఉద్ధరించుకోవాలండి. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఈ లోకాన్ని కూడా త్యజించవచ్చట. ఆత్మని అర్థం చేసుకొని ఆ పరమాత్మను పొందటం అదృష్టం అనమాట మానవ జన్మలో. సో సరళమైనటువంటి పద్ధతి ఇచ్చారు. జస్ట్ అట్లా నామం చేస్తేనే మనకి స్మరణ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకసారి ఇట్లా కూర్చొని అభ్యాసం చేసి కూర్చొని నామం చేసిన తర్వాత మనం పని చేసుకుంటూ కూడా స్మరించగలుగుతాం అన్నమాట. ఇది ప్రాక్టీస్ లేకుండా రాదు అనమాట. ఎందుకంటే అంతకాలంలో మనం స్మరించాలంటే కష్టాలు ఉన్నప్పుడు, ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత ఏముంటుందంటే కులశేఖర ఆల్బాలు చెప్తారనమాట. అందుకే కృష్ణ నేను ఇప్పుడు స్మరించగలుగుతున్నాను, నాకు ఇప్పుడు ముచ్చు రావాలి, చక్కగా నేను వైకుంఠం పోతాను. మళ్ళా ముసలితనం వచ్చిన తర్వాత కఫవాత పిత్త ఈ కంఠమంతా కూడా నామం కూడా పలకలేదు, గురు 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 అంటుంటుంది. అది హరే కృష్ణ లేదు, నామం అని లేదనమాట. నారాయణ కూడా అనలేదు అనమాట. నామం అని లేవు, గురు గురు అంటుంది. కఫవాత పిత్తం డిఫరెన్స్ వస్తుంది, వాతం పెరుగుతుంది, అంత జలుబు చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను స్మరించింది, ఇప్పుడు నేను స్మరించగలుగుతున్నాను, తీసుకెళ్ళు స్వామి అంటారు. సో కాబట్టి అలా నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. అందుకే మేము ఇట్లా నామం పెట్టుకొని పోతే హరే కృష్ణ అంటారు వాళ్ళు, హరే కృష్ణ ప్రభు అంటాడు. వీళ్ళు మనలో మంచి లక్షణాలు ఉన్నాయి, హరే కృష్ణ ప్రభు నన్ను స్వామి అంటున్నారే, నన్ను ప్రభు అంటారు. మన హృదయంలో భగవంతుడు, హనుమంతుడు హృదయంలో ఎవరుంటారు? శ్రీరాముడు. మన హృదయంలో ఎవరున్నారు? కృష్ణుడు, రాముడు ఉన్నారు. ఎవరు లేరు. కామము, క్రోధము, మోహము, మాత్సర్యము, లోభం, భయం, అరిషడ్ వర్గాలు జహిస్తూ ఉంటాయి. లోకంలో పద్ధతి ఉంది. సో కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకి హరే కృష్ణాన్ని స్మరిస్తున్నాడు, నారాయణాన్ని నన్ను స్మరించిననుకో, మన భగవంతుని స్మరించేస్తూ మనం ఇంకా మంచి వాళ్ళుగా ప్రవర్తిస్తాం అనమాట. మేము ఒకసారి బస్సులో పోతుంటే అందరూ ఏంటది ఎక్స్ప్రెస్ అంటారా, స్పెషల్ బస్సు అన్ని అందరూ ఫుల్ అనమాట. ఎక్స్ప్రెస్ అంటారు కదా ఇప్పుడు. అట్లీస్ట్ బస్సులో ఫ్రీ బస్ ఏముంటుంది, ఎక్స్ప్రెస్ అదే ఎక్స్ప్రెస్ కదా. మెయిన్ ఎక్స్ప్రెస్ అనుకుంటాను, ఎక్స్ప్రెస్ ఫ్రీ అనమాట. నేను ఎక్కేసాను, అసలు లోనికి పట్టాను, బయటకు పట్టాను. దానికి 2-3 సీట్లు ఇంకెవరో వచ్చారు మళ్ళీ. సో నేనేమన్నా ఇంకా నన్ను పోపు అంటుండు, లోనికి కాబట్టి సరిపోతున్నాను అదనడానికి. అంటే నువ్వు పో అన్నా నేను గట్టిగా, నువ్వు పోవే బాబు, ఎవడడ్డు అన్నా నువ్వు పోవు, వెళ్ళిపోతున్నా అంటే ఏమో నువ్వు కోపం మాట్లాడుతున్నావు. అరే నేను ఎక్కడ కోపం మాట్లాడుతున్నా అంటే నువ్వు ఏడబోతున్నావు. అరే నాకు కూడా గుర్తు చేశాను, నువ్వు కోపడకూడదు చదువులేకున్నా. సో ఆ విధంగా మనకి గుర్తు చేస్తారు. సో కాబట్టి మన హృదయంలో ప్రహ్లాదుడు అంటాడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుతోటి, నువ్వు ముల్లోకాలు జయించా అనుకుంటున్నావు, నీ హృదయంలో శత్రువుల్ని నువ్వు జయించలేవు అంటాడు. సో కాబట్టి మన హృదయంలో రాముడు ప్రతిష్ఠ కావాలంటే సో ప్రేమ అనేది రావాలి. ఆ ప్రేమ అనేది నామం ద్వారా వస్తుంది. కాబట్టి ఎవరి యొక్క హృదయంలో రాముడు ఉంటాడో కామానికి స్థానం ఉండదు అనమాట. సో కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి హిరణ్యకశిపుణ్ణి, రావణుణ్ణి, కుంభకరుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, దంతవక్రుణ్ణి, శిశుపాలుని పాల్గొనాలంటే కామ, క్రోధ, మదమోహ, లోభం, ఆశ్చర్య, అరిషడ్ వర్గాలకు వీళ్ళు ప్రతీకలు అనమాట. కామానికి ప్రతీక ఎవరు? కామానికి ప్రతీక ఎవరు? ఈ ఆరుగురు పేర్లు రావణాసుడు. క్రోధానికి ఇప్పుడు మీకు టెస్ట్ బాగా అరిషడ్ వర్గాలకి ఎవరు ప్రతి ఎగ్జాంపుల్? బలరాముడు గారు. వీళ్ళే ఈ 3 జైవిజులే 3 సార్లు వచ్చారు, భగవంతుడు 4 సార్లు వచ్చి వాళ్ళని సంహరిస్తారు. ఓకే, క్రోధానికి ఎవరు ఎగ్జాంపుల్? కాదు, ఈ 6 వీళ్ళే 2-3 సార్లు వచ్చారు కదా. అంటే 6 పేర్లు ఉన్నాయి కదమ్మా. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు, రావణ, కుంభకర్ణుడు, దంతవక్రుడు, శిశుపాలుడు. ఈ 6 కామము, క్రోధము, మదము, మోహము, మాత్సర్యము, లోభం. ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మదమోహం, మాత్సర్యం. ఈ అరిషడ్ వర్గాలకు ప్రతీకలు. సో కామానికి ఎవరో మీకు తెలిసిపోయింది. కామానికి ప్రతీక ఎవరు? రావణుడు. క్రోధానికి దంతవక్రుడు.
సో దంతవక్రుడు క్రోధి అనమాట. కృష్ణుడు దంతవక్రుడు చంపుతాడు. అది స్టోరీ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్మరణ. కామం, క్రోధం. తర్వాత మూడోది లోభం. కామక్రోధ లోభ మదమోహం ఆశ్చర్యం. ఇవి అషడ్ వర్గాలు. చెప్పండి. కామక్రోధ కామక్రోధ లోభ చెప్పండి. కామక్రోధ లోభ మదమోహం ఆశ్చర్య. కామక్రోధ లోభ మదమోహం ఆశ్చర్య. కామక్రోధ లోభ మదమోహం ఆశ్చర్య. సో కామానికి రామనాసుడు, క్రోధానికి దంతవక్రుడు, లోభానికి ఎవరు ప్రతీక? ఎగ్జాంపుల్ ఈ 6 పిల్లలు. హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడేమో ప్రౌడ్నెస్. సో హిరణ్యాక్షుడు ఎంత లోభి అంటే, హిరణ్య అంటే బంగారం. ముల్లోకాల నుండి ఎక్కడైనా బంగారంతో తెచ్చి భూమి మీద పెడితే భూమి పోయి నీళ్ళలో పడిపోయింది. గర్భోదకు సాగిపోయి ఓషన్లో పడిపోయింది. అరే బ్రహ్మదేవుడు వచ్చి మనువుకి మీరు సంతానాన్ని పెంచండి అంటే భూమండలం అసలు ఏడుండాలంటే భూమండలం అంటే భూమండలమే లేదు స్వామి, ఎక్కడ ఏడు. అప్పుడు స్వామి వరాహ రూపంలో వచ్చి ఆ భూమిని ఉద్ధరించి పెడుతున్నాడు. ఒకసారి శ్వేతవరాహం, తర్వాత ఇప్పుడేంటి శ్రీ మహావిష్ణు అగ్ని బ్రాహ్మణ నిత్యపరార్థ శ్వేతవరాహ కల్పే. శ్వేతవరాహంగా వచ్చాడు, తర్వాత రక్తవరాహంగా 2 రూపాల్లో వచ్చాడు. 2 సార్లు వచ్చాడు. ఒకసారి ఏమో భూమిని ఉద్ధరించిపోతాడు, రెండోసారి భూమిని ఉద్ధరించేటప్పుడు ఈయన అడ్డగిస్తే ఆయన హిరణ్యాక్షుడు చంపుతాడు అనమాట. సో కాబట్టి లోభానికి ఎవరు ప్రతీక? హిరణ్యాక్షుడు. కామక్రోధ లోభ. తర్వాత మద ప్రౌడ్నెస్ ఎవరు? హిరణ్యకశిపుడు. ప్రౌడ్. నాతో వాడు ఎవరు లేరు, నేనే భగవంతుని. ఓం హిరణ్యకశిపాయ నమః. నువ్వేంటి ఓం నారాయణ, ఆయన నుండి నేను అధిపతి. సో కామక్రోధ లోభ మద. తర్వాత మాత్సర్య. మాత్సర్యానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పారు? ఎవరు? సగం సగం గట్టి చెప్పాలి. శిశుపాలుడు. మాత్సర్యం, ఎన్విఎస్ అనమాట. రుక్మిణిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సో రుక్మిణి మాత్రం కృష్ణుని పెళ్లి చేసుకుంటుంది. సో 100 తప్పులు 100 నిందలు వేస్తారన్నమాట. సో కృష్ణుడు వాళ్ళ అమ్మకి చెప్పిండు అనమాట. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ ఒక జ్యోతిష్యం చెప్పారు, చూసి వాళ్ళు చెప్తారన్నమాట. ఎవరైతే ఎత్తుకుంటారో ఆ పిల్లవాడు ఏంటది 4 చేతులు ఉంటాయి అన్నమాట. శిశుపాలకు ఒకటి ఏదో ఉంటుంది. ఆ 4 చేతులు పోతే ఎవరు ఎత్తుకుంటే పోతాయో ఆయన సంహరిస్తారంటే అప్పుడు వాళ్ళ మాట తీసుకుంటుంది వాళ్ళమ్మ. అంటే నేను చంపను కానీ 100 తప్పుల వరకు క్షమిస్తాను, 100 తప్పులు దాటితే మాత్రం ఊరుకుండేది లేదంటే. సో కాబట్టి 100 నిందలు వేస్తే 100 తప్పులు చేస్తే కూడా ఆయన క్షమిస్తాడు. తర్వాత 100 దాటిన తర్వాత శిశుపాలుడు బడి రాజసభలో ఆ విధంగా నింద వేసిన సరే కృష్ణుడు ధరించి అప్పుడు సుదర్శన చక్రంతో ఖండించి వేస్తాడు అనమాట. అప్పుడు స్వామిలోనే ఆయన లీనమవుతాడు. కామక్రోధ లోభ మద మోహం ఆశ్చర్య. నెక్స్ట్ మోహానికి ఎగ్జాంపుల్ ఎవరు? మోహం అంటే ఇల్యూజన్, భ్రమపట్టం. సో రావణుడు అయిపోయిన తర్వాత ఎవరు పక్కనే కుంభకర్ణుడు. ఆయన ఎప్పుడు తమో గుణంలో ఉంటాడు అనమాట, మోహంలో ఉంటాడు. తింటాం పడుకోవటం, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాం పడుకోవటం అంతే. సో కాబట్టి సో ఈ యొక్క అరిషడ్ వర్గాలు మన హృదయంలోంచి పోవాలంటే రామనామమే మార్గం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో మీ అందరికి డౌట్ వస్తుంది, ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయాలి, ఏ నియమం ఉంటుంది? దీనికి ఏం నియమాలు లేదు. సర్వకాల సర్వ అవస్థల్లో చేయవచ్చు. అందుకే చైతన్య మహాప్రభు 8 సూత్రాలు ఇచ్చారు. అందులో మొదటి సూత్రం ఏమిటి? 2వ సూత్రం నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. ఈ యొక్క నామంలో భగవంతుడికి ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి ఉంటుంది. నామ్నామకారి నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలవ. ఈ నియమంతో చేయాలని, ఈ కాలంలో చేయాలని, ఇట్లా పద్ధతి అంటే ఏం లేదన్నమాట. సర్వకాల సర్వ అవస్థల్లో చేయవచ్చు. అది మహామంత్రం అని అన్నారు. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు అన్నమాట, విష్ణు సహస్రనామంలో పార్వతీదేవి అడుగుతుంది. ఈ విష్ణు సహస్రనామం గొప్పదని అందరికీ తెలుసు. మరి అది చేయాలంటే అందరికి రాదు కదా, నాకు కూడా రాదు. విష్ణు సహస్రం విశ్వం విష్ణు వసత్కరో భూత భవ్య భవత్ ప్రభు. కొంతమంది వచ్చిన వాళ్ళు జస్ట్ 10 నిమిషాల్లో 7 నిమిషాల్లో 8 నిమిషాలు చెప్పేస్తారు. సో అంత సంస్కృతం రాదు కదా మనకి, కలియుగంలో మందబుద్ధి అల్పాయుష్ ఉన్న వాళ్ళకి. సో నేర్చుకుంటే మంచిది, అభ్యాసం ద్వారా వస్తుంది. అయితే మరి ఏంటి చిన్న మార్గం ఏంటి, అందరు చేయలేదు కదా అని పార్వతీదేవి అవుతుంది. ఏమని అడుగుతుంది? కేనో
లఘుపాయైన పండితే పట్టితాయి, పట్టితే పండితాయి. సో చిన్న మార్గం ఏంటయ్యా, అందరు పండితులు చదువుకునేటువంటి మార్గం ఏంటంటే శివుడు ఏం చెప్తాడు, శ్రీరామ రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఎవరు చెప్పారు, ఎవరికి? శివుడు పార్వతీదేవికి ఏ పురాణంలో చెప్పారు? పద్మ పురాణంలో చెప్పారు. అర్థమైందా? పద్మ పురాణంలో చెప్పారు, ఒక్క రామనామము 1000 విష్ణునామాలకు సమానం అని చెప్పారు. అయిపోయింది, సింపుల్. సో మరి బ్రహ్మాండ పురాణంలో ఏం చెప్పారంటే ఒక్క కృష్ణనామము 3 రామనామాలతో సమానం అని చెప్పారు. ఏ పురాణంలో? ఏ పురాణంలో? కృష్ణుడి గురించి. ఏ పురాణంలో? బ్రహ్మాండ పురాణం. అరే ఇప్పుడు చెప్పినాం కదా. పద్మ పురాణంలో రామనామం గురించి చెప్పారు, శివుడు చెప్పిండు. బ్రహ్మాండ పురాణంలో ఒక్క కృష్ణ అంటే 3 రామనామాలని ఏ పురాణంలో చెప్పారు? బ్రహ్మాండ పురాణం. సో కాబట్టి పురాణ వచనం అది, నాది కాదు, ప్రభుపాదులు కాదు, ఎవరు చెప్పట్లే, శాస్త్రం చెప్తుంది అన్నమాట. శాస్త్రం అంటే తల్లి, తల్లి చెప్తుంది ఫలానా తండ్రిని, అట్లా అనమాట శాస్త్రవచనం. సో కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఎన్ని రామనామాలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని బతికాం మనం? 4 రామనామాలు ఉన్నాయి కదా. హరే రామ్, హరే రామ్, రామ్ రామ్, హరే, 4 రామనామాలు. సో ఎన్ని కృష్ణనామాలు ఉన్నాయి? 4. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, 4 వచ్చి. 4 కృష్ణనామాలు అంటే ఎన్ని రామనామాలు అయ్యి? 4 ఇంటూ ఏం చేయాలి? ఒక్క కృష్ణనామం అంటే ఎన్ని రామనామాలు? 3. ఏం చేయాలి? 4 ఇంటూ ఎన్ని రామనామాలు అయినాయి? 12 రామనామాలు ఇక్కడ. తర్వాత 4 రామ, మొత్తం ఎన్ని రామనామాలు? ఒక్క హరే కృష్ణ మహామంత్రం పూర్తి చెప్తే ఎన్ని రామనామాలు? ఎన్నిసార్లు విష్ణు సహస్రనామం చేసినట్లు? 16. అట్టిపండు వచ్చి తినరా బాబు అంటే నేను తిన్ను, నాకు చెట్టు కావాలి, మొదలు కావాలి, చెట్టు నీళ్ళు పోస్తాను చేస్తాను. నీకు వేద జ్ఞానం ఎందుకు? ఇంత వలసి నీకు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అంటే ఏం పోయింది? ఏం నియమం లేదు. నువ్వు పొద్దు 24 గంటల్లో ఎప్పుడైనా నువ్వు అయిపోయింది. నువ్వు భగవంతుడు ప్రభుపాదులు చెప్పారు, నేను వైకుంఠం తీసుకెళ్తా, గోలోకం తీసుకెళ్తా, కృష్ణలోకాన్ని తీసుకెళ్తా, ఇదే చెప్పారు ప్రభుపాదు. ఏం కష్టం? చేస్తారా మీరందరూ? మరి మాలలు తీసుకొని, మాలలు తెచ్చాము, ఒక రౌండ్ చేసాం కదా, మీరందరూ మాలలు తీసుకొని పేరు మన వీణామాతని అడుగుతాం. వీణా ఖమ్మంలో ఉంటుంది, వాణి కొత్తగా. సో వాణిమాతని అడుగుతాను నేను. సో వాణిమాతని అడుగుతాను. మీ అందరూ వచ్చిన వాళ్ళు పేర్లు ఎవరు, వాళ్ళందరూ కూడా నెంబర్లు తీసుకొని నేను అడుగుతాను అన్నమాట ఇక్కడ. సో రోజు ఇలా నామం చేస్తే, ఎందుకంటే మీ అందరూ అనుకుంటున్నారు మేము 90 సంవత్సరాలు వచ్చినా చేస్తాం, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనందరికి 60 వచ్చినట్టున్నాం, మీ అందరికి కూడా, నాకు కూడా వచ్చిన దగ్గరికి. సో కాబట్టి మనకి ఆయుష్ లేదనమాట. మనం తెల్లవారితే 100 వస్తుందో తెలియదు, మనకి ఎప్పుడు నిండిపోతుందో తెలియదు. కాబట్టి ఎవరైతే ఈ రోజు నా లాస్ట్ డే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయకుండా చేస్తారు. ఆ వంతులే చూద్దాంలే చేద్దాంలే అని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రహ్లాదుడు భయపడ్డా? ప్రహ్లాదుడు భయపడ్డా? చిన్న పిల్లడు ఎందుకు భయపడలేదు? మరి ఎందుకు భయపడలేదు? ఆయనకి ఎవరిచ్చారు ఆ శక్తి? భయపడుతుంది. ఎవరా నీకు ఆ శక్తి ఇచ్చిందని? కాదు, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడి గురించి విన్నాడు కాబట్టి. ఎవరైతే భగవద్గీత భాగవతం వింటాడో ఎవరికి భయపడరు. అర్థమవుతుందా? ఎవరికి భయపడరు. ఎందుకంటే తండ్రితో ఉంటే ఒక ఫ్లైట్లో అందరూ ఒకసారి పోతుంటారు అనమాట. ఫ్లైట్లో పోతుంటే అదేదో జర్క్ వస్తుంది, కొద్దిగా ఇదవుతుంది. అందరూ సర్దుకొని బెల్ట్లు పెట్టుకొని రెడీగా ఉంటారు అనమాట, పారాషూట్ అవి పెట్టుకొని. ఒక అమ్మాయి మంచిగా ఆడుకుంటుంటుంది, అన్ని గేమ్స్ చూసుకుంటుంది. ఏమమ్మా నీకేంటి ఫ్లైట్ ఏదో డేంజర్ అవుతుంది, నువ్వేంటి చక్కగా అంటే నాకేం భయం లేదంటే. ఎందుకు భయం లేదు? ఫ్లైట్ నడిపేది మా నాన్నగారు, అక్కడ నడిపేది నేను ఉన్నానని తెలుసు. సో కాబట్టి మనం తండ్రితో ఉంటే, కృష్ణుడితో ఉంటే మనకేమైనా భయమా? సో కాబట్టి కృష్ణుడి యొక్క అనుజ్ఞ లేనిదే, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ లేనిదే చిన్న గడ్డిపో సీమ కూడా కదన్నమాట. సో ఆ విశ్వాసం మీకు ఉండాలంటే సాధువుల యొక్క సాంగత్యంలోకి ఇస్కాన్ అందుకు ఏర్పాటు చేసింది. ఇస్కాన్ కొత్తగూడెంలో ఇక్కడ పెట్టారు సత్సంగం మీకు. అట్లనే మనకి ఖమ్మం, కొత్తగూడెం ప్రతి చోట ప్రతి డిస్టిక్లో ఉంది. మీరు వెళ్ళండి, వీలైనసార్లు సంగత్యం తీసుకొని మీకు ఆ యొక్క సంకల్పం వస్తుంది. మాకు కూడా ఇస్కాన్ రహమత్ మాకు తెలియదు. లౌకిక విషయాల్లోనే మనం మునిగిపోయి ఉన్నాం అన్నమాట. ₹1 కోటి రోజు ఇవ్వాలి, రోజుకు ఒక కేజీ రండి. మీరు గోలకం పోయే వరకు ఇస్తూనే ఉండండి.
సో ఇస్కాన్ బెంగళూరుకి 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అప్పట్లో 1987లోనేమో 10 లక్షలు, అది 10 లక్షలు అంటే 7 లక్షలు 10 లక్షలు అయింది. వాళ్ళు ఆ 10 లక్షలు తయారు చేసి ఆ ల్యాండ్ కొనుక్కోవాలంటే చాలా కష్టపడి, మాకు కూడా 5 ఎకరాలు ఇస్తుంది గవర్నమెంట్. మాకు కూడా రఘునాథపురంలో 5 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నారు, అది కూడా ఒక కొండ. సో మేము అది కొనాలంటే 11,25,000 ఒక ఎకరా, అంటే 55 లక్షలు 60 లక్షలు కావాలి రిజిస్ట్రేషన్. సో మేము 60 లక్షలు ఎవరు ఇస్తారని చూస్తున్నాం. కొత్తగూడెంలో మీరు అందరూ 1 లక్ష ఇస్తే చాలు, ఇక్కడనే 20 లక్షలు అయిపోతాయి. సో మిగతా 40 లక్షలు ఇంకో మనసు కావాలి. అర్థమైతే అట్లీస్ట్ మీరు మానసికంగా ఇవ్వండి, కృష్ణుడు చూసుకుంటాడండి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ శిల ప్రభుపాద की जय, राधा गोविंद भगवान की जय, गौरनिताय भगवान की जय, वेणुगोपाल स्वामी की जय, भद्राद्री धाम की जय, सीताराम लक्ष्मण हनुमान की जय, वृंदा देवी की जय, तुलसी महारानी की जय, जगत गुरु शिल प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, गौर प्रेमानंद हरे. సో ఫైనల్గా ఇప్పుడు చిన్న హారతి, 5-10 నిమిషాల హారతి, డ్యాన్సింగ్ ఉంటుంది, చాంటింగ్ డ్యాన్సింగ్, తర్వాత ప్రసాదం. ఓకే, పూజారి ఇప్పుడు పాడతాం కదా, లేకపోతే మీకు వస్తే పాడొచ్చు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఒకసారి ప్లేసి అందరూ రిలాక్స్ కాండి.